నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిస్కషన్. నేను సీతారామరాజు. కరోనా వైరస్ వ్యాప్తితో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న అగ్రరాజ్యం అమెరికా సంచలన నిర్ణయానికి సిద్ధమైంది. తమ దేశంలోకి వలసల్ని తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించింది. ఈ మేరకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక కీలకమైన ప్రకటన చేశారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులపై సంతకం చేయాల్సి ఉంది. అవకాశాల గనిగా ఉన్న అమెరికా కరోనా దెబ్బకు తలుపులు మూసుకుంటోందా? కంట్రీ ఆఫ్ ఇమిగ్రెంట్స్గా పిలిచే అమెరికాకు వెళ్లడం ఇక కఠినతరం కానుందా? విదేశీయుల రాకపై బ్రేకులు వేస్తూ అగ్రరాజ్యం అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సర్వత్రా కలకలం రేపుతోంది. ఉన్నత విద్య కోసం, ఉన్నత ఉద్యోగాల కోసం భారతీయులు కనే డాలర్ డ్రీమ్స్ ఏం కాబోతున్నాయి? ఇదే అంశంపై ఇవాళ మనం ప్రత్యేకమైన చర్చను చేపట్టినాం. ఇవాటి చర్చలో మనతో పాటు పాల్గొంటున్నారు వెంకటరమణ గారు, సీనియర్ ప్రొఫెసర్, అలాగే ఫార్మర్ డీన్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, అలాగే తెలంగాణ ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్. అలాగే మనతో పాటు ప్రత్యేకంగా అమెరికా నుంచి జాయిన్ అవుతున్నారు జనితా రెడ్డి కంచర్ల గారు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇమిగ్రేషన్ అటార్నీ. వెల్కమ్ అండి. ముందుగా జనితా రెడ్డి గారు, మీతో స్టార్ట్ చేస్తాను. ప్రధానంగా అమెరికా అధ్యక్షుడు ఈరోజు తీసుకున్న నిర్ణయం, చేసిన ట్వీట్ అనేది భారతీయుల్లో తీవ్రమైన సంచలనాల్ని, తీవ్రమైన కలకలాన్ని రేపుతోంది. ఇమిగ్రేషన్కు సంబంధించి ప్రధానంగా ఆయన తీసుకున్న ఈ నిర్ణయానికి సంబంధించిన ప్రభావం ఎలా ఉండే అవకాశం ఉందనేదే ప్రతి ఒక్కరిలో వ్యక్తమవుతున్న ఆందోళన. ఈరోజు అమెరికా అధ్యక్షుడు చేసిన ఈ ట్వీట్ను ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది? ప్రధానంగా ఎలాంటి ఆలోచన అమెరికా అధ్యక్షుడి మధ్యలో ఉంది ప్రస్తుతం? ట్వీట్ని బట్టి మనము ఒకవేళ అంటే ఇంటర్ప్రిట్ చేయాలి అనుకుంటే అది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సైన్ చేస్తాను అన్నారు, ఐ విల్ అన్నారు. అండ్ దానిలో ఇంకొక వర్డ్ కూడా యూజ్ చేశారు ప్రెసిడెంట్ ట్రంప్, టెంపరరీగా అని. సో ఇదంతా కూడా వాళ్ళ అమెరికన్ వర్క్ ఫోర్స్ని ప్రొటెక్ట్ చేయడం కోసము, బికాస్ ఆఫ్ ది కోవిడ్ ఇంపాక్ట్ వల్ల అని రాశారు. బట్ టెంపరరీగా కొంత మేరకు ట్రావెల్ హాల్ట్ చేసే ట్రావెల్ ఇన్ ద సెన్స్ అంటే ఇప్పుడు ఆల్రెడీ మనకి వీసాలు వచ్చి ఇండియాలో ఎవరైతే ఉన్నారో కొంతమంది, అండ్ H1B రకరకాల వీసా వాళ్ళు, సో దాని మీద ప్రభావం డెఫినెట్గా ఉండే అవకాశం ఉందండి. కానీ మనకి ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో ఏమి డీటెయిల్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది ఇంకా తెలీదు. సో మనం జస్ట్ స్పెక్యులేటివ్గా డిస్కస్ చేస్తున్నాము. సో దాంట్లో ఉండే డీటెయిల్స్ ప్రకారము ఏ కేటగిరీ వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు ఏంటి. ఇప్పుడు మనము వర్క్ వీసాస్ చూసుకున్నట్టయితే మన వాళ్ళు భారతీయులు చాలా మంది వర్క్ వీసాస్లో ఇక్కడికి వస్తూ ఉంటారు. అది స్పెషాలిటీ ఆక్యుపేషన్ వర్క్, ఇంకా దానికి షార్టేజ్, ఇంకా కొంత కొరత ఉన్నది ఇక్కడ ఆ స్పెషాలిటీ ఆక్యుపేషన్ రిలేటెడ్ ప్రొఫెషన్స్కి. సో మన వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు. అట్లాగే అమెరికా కూడా కొంత ఆ కైండ్ ఆఫ్ రిసోర్సెస్ని లూజ్ అవుతుంది ఒకవేళ ఈ రకమైన వీసాల మీద ఇంపాక్ట్ ఉంటుంది అని మనం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా తెలుసుకోగలిగితే. ఎందుకంటే యాజ్ సూన్ యాజ్ ప్రెసిడెంట్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సైన్ చేసిన తర్వాత దే విల్ డైరెక్ట్ టు ద స్టేట్ డిపార్ట్మెంట్ అండ్ ఆల్సో USCISని. సో కొంత మేరకు ప్రభావం ఉంటుందండి. కానీ ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో ఎలాంటి డీటెయిల్స్ ఉంటాయి అన్న దాన్ని బేస్ చేసుకుని ఎక్కువగా ఉంటుంది. ఎస్ జనితా రెడ్డి గారు, ప్రధానంగా మనం చూసుకుంటే ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ప్రస్తుతం అమెరికాలో ఉన్నవారు, వారికి సంబంధించి ఈ ఇంపాక్ట్ ఏమైనా పడే అవకాశం కనిపిస్తుందా? లేక అంటే భవిష్యత్తులో అమెరికా రావాలనుకునే వారిపై మాత్రమే ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంటుందా? ఇక్కడ ఉండే వారి మీద ఇంపాక్ట్ ఉండకపోవచ్చు మోస్ట్ లైక్లీ, కానీ మనకు తెలీదు ఎలా ఉంటుందని. బట్ మోస్ట్ లైక్లీగా ప్రిడిక్షన్ మాత్రం ఇక్కడ ఉన్న వాళ్ళ మీద ఉండకపోవచ్చు. ఫ్యూచర్లో భవిష్యత్తులో ఇక్కడికి రావాలనుకునే వారి మీదే, ఓన్లీ వర్క్ వీసాలే కాకుండా రకరకాల వీసాలని టెంపరరీగా హాల్ట్ చేయడం అనేది చేసే అవకాశం ఉంది. ఎస్, ప్రధానంగా ఉన్నత విద్య కోసం కూడా చాలామంది అమెరికా వైపు చూస్తూ ఉంటారు జనితా రెడ్డి గారు. ప్రతి సంవత్సరం కూడా మనం చూస్తాం MS US చేయాలని చాలామంది అంబిషన్గా పెట్టుకుంటారు. ఇప్పుడు అకాడమిక్ ఇయర్ కూడా ప్రారంభం కాబోతున్న ఈ తరుణంలో అలాంటి విద్యార్థులకు సంబంధించిన భవిష్యత్తు ఎలా ఉంటుందంటే ఏం చెప్తారు? డెఫినెట్గా అంటే ఆల్రెడీ కంట్రీలో ఉన్న వాళ్ళకి ఎక్కువగా ప్రాబ్లం ఏమీ ఉండకపోవచ్చు, ఎఫెక్ట్ ఉండకపోవచ్చు. కానీ వీసాలు వచ్చి మనకి ఇంకా ఇండియాలోనే వెయిట్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు స్టూడెంట్స్. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఫాల్ సెమిస్టర్కి రావాలి యూనివర్సిటీస్కి. సో బికాస్ ఆఫ్ ఈ కోవిడ్ వల్ల ఫిజికల్ క్లాసెస్ జరగకపోవడము, వాటిని ఆన్లైన్కి వర్చువల్ క్లాసెస్గా చేయడము, తర్వాత ఇంకా ఫర్దర్ కమ్యూనికేషన్ యూనివర్సిటీస్ ఇవ్వడము కొంత డిలే అవ్వచ్చు, ఎస్పెషల్లీ
F1 స్టూడెంట్స్కి. కాకపోతే దానివల్ల ఎక్కువగా డిసప్పాయింట్ అవ్వాల్సిన పని ఏమీ లేదు. మనం ఆ ట్వీట్ని ఇంటర్ప్రిట్ చేసినట్టయితే అది టెంపరీగా అన్నారు. ఎస్, చర్చలో మనతో పాటు తెలంగాణ ఐటీ అసోసియేషన్ స్పోక్స్ పర్సన్ వెంకట్ వనం గారు కూడా జాయిన్ అవుతారు. ప్రధానంగా ఈ రోజు అమెరికా అధ్యక్షుడు చేసిన ట్వీట్ అనేది అన్నిటికంటే ముఖ్యంగా ఐటీ రంగంలో పనిచేస్తున్న వారిపైనే ఎక్కువగా ఒక ఆందోళన గురి చేసిన పరిస్థితి మనకు కనిపించింది. ఎందుకంటే గతంలో అక్కడ పనిచేస్తున్న వాళ్ళకి సంబంధించి కావచ్చు, బ్యాక్ ఆఫీస్గా ఇండియాకు సంబంధించి పెద్ద ఎత్తున సర్వీస్ సెక్టర్ లక్షల కోట్ల రూపాయల ఎగుమతులు చేస్తున్న పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఈ ఇమిగ్రేషన్పై ఆయన పెడుతున్న ఆంక్షలు కావచ్చు తాత్కాలికమని చెప్తున్నప్పటికీ కూడా దాని ఇంపాక్ట్ ఎట్లా ఉంటుందనేది ప్రతి ఒక్కరి లో ఆందోళనకు కారణమవుతున్న అంశం. మీ అంచనా ఏంటి దీని విషయంలో? ఈరోజు మనం ఇది చూసిన స్టేట్మెంట్ చూస్తే ఒక అనాలిసిస్ చేస్తే దీని బ్యాక్గ్రౌండ్ చాలా ఉంది. యాక్చువల్లీ లాస్ట్ 4 yearsలో కూడా జనరల్లీ మోర్ సెల్ఫ్ డిపెండెన్స్, సెల్ఫ్ సఫిషియన్సీ అండ్ దెన్ ఇంటర్నల్ టాలెంట్, ఇంటర్నల్ స్కిల్ని ప్రమోట్ చేయాలని ఒకటి ఉండింది. ఈ పర్టికులర్ దీన్ని ఆఫ్టర్ ఆల్ ఇంకా మనకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ చూడలే కనుక వీ కెనాట్ డీప్లీ గో. బట్ ఇది బ్రాడ్గా చూస్తే మాత్రం ఎంట్రీ బ్యారియర్స్ పెడుతున్నారు. ఎంట్రీ బ్యారియర్స్ ఎందుకు పెడుతున్నారంటే టు ప్రొటెక్ట్ దర్ అండ్ లోకల్ ఇంట్రెస్ట్, ప్రాబబ్లీ యాజ్ అ స్ట్రాటజీ టు కీప్ అవుట్ ద మెజారిటీ పీపుల్ హూ ఆర్ కాంట్రిబ్యూటింగ్, హూ ఆర్ ఇన్ వైట్ కాలర్ జాబ్స్. కానీ యాజ్ ఐ సీ ఇట్, ఇది కంపల్షన్ కూడా అయింది చాలా దేశాలలో. ఎందుకంటే మనకు రేట్ ఆఫ్ ఆటోమేషన్ ఇప్పుడు జనరల్గా అన్ఎంప్లాయ్మెంట్ అనేది బాగా హైయెస్ట్ లెవెల్కి చేరుకుంది ప్రతి దేశంలో కూడా, ప్రతి ఎకానమీలో. అయితే ఇప్పుడు కాంట్రిబ్యూషన్ ఆఫ్ 3 సెక్టర్స్ ఉంటాయి: ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ. దీంట్లో మనం చూస్తే ఈ అగ్రికల్చర్ ఇవన్నీ కూడా ప్రైమరీలోకి వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు ఎక్కడైతే సర్వీసెస్ ఎకానమీ ఉందో స్కిల్డ్ లేబర్ ఎక్స్పెన్సివ్, వాళ్ళ సర్వీసెస్ కూడా ద వేజ్ హై ఈజ్ వెరీ హై. సో ఈ Tier 1 కంపెనీస్ ఇప్పుడు అమెరికాలో కానివ్వండి ఏదైనా వేరే అంటే లోకల్ పర్సన్స్ వాళ్ళని తీసుకుంటారు. కానీ Tier 2 జాబ్స్, Tier 3 జాబ్స్ డెఫినెట్లీ ఆ సౌత్ అమెరికన్ కంట్రీస్ లేకుంటే ఇండియా లాంటి దాంట్లో, లేకుంటే ఈవెన్ మన వాళ్ళు కూడా హైయెస్ట్ టాలెంట్ పూల్లో మన వాళ్ళు ఉన్నారు. కానీ ఇది ఓన్లీ టెంపరీ ఫినామినా అని నేను అనుకుంటున్నాను. దీనికి మనం పెద్ద నాకు తెలిసినంత వరకు ప్యానిక్ అయ్యే ఇది లేదు. బట్ ఇట్ ఆల్వేస్ గుడ్ బికాజ్ కరోనా అనేది ఒక పెద్ద లెవెలర్. కరోనా వచ్చిన తర్వాత గ్లోబల్లో దెర్ ఇస్ అ సీ చేంజ్, కంప్లీట్ రీఓరియంటేషన్, రీస్ట్రక్చరింగ్, రీథింకింగ్ ఆఫ్. సో ఇట్ ఈస్ ఓన్లీ ఏ టెంపరీ ఫినామినా అని అనుకుంటున్నాను. ఈవెన్ సపోజ్ ఇట్ ఈస్ అ లాంగ్ టర్మ్ ఫినామినా, ఇండియా లాంటి దేశంలో అండ్ ఎస్పెషల్లీ తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో మనం ఆల్రెడీ మన ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేది ఇక్కడ చాలా విరివిగా ఉన్నాయి. దీన్ని మనం సపోజ్ వీటి మీద కాన్సన్ట్రేట్ చేసి మన ఓన్ ఎకానమీని మనం స్ట్రెంథన్ చేసుకుంటే ఇట్ ఈస్ ఎ పాసిబిలిటీ అండ్ ఇట్ ఈస్ ఎ గ్రేట్ పాసిబిలిటీ దట్ మెనీ ఆఫ్ దెమ్ ఎవరైతే దే ఆర్ నాట్ ఏబుల్ టు గో బ్యాక్ టు దేర్ జాబ్స్, వాళ్ళు ఇక్కడ కూడా ఒక ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, ఇక్కడ కూడా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే అవెన్యూస్ ఉన్నాయని నా దృఢమైన నమ్మకం. ఎస్, వెంకట్ గారు, ప్రధానంగా మనం చూసుకుంటే ఐటీ సెక్టర్ సంబంధించి మనం చూస్తే గతంలో ఉన్న పరిస్థితి కంటే కూడా చాలా మెరుగ్గా ఉన్న సందర్భం కనిపిస్తుంది. దేశంలో పెద్ద ఎత్తున ఎక్స్పోర్ట్స్ పెరిగాయి. హైదరాబాద్ వేదికగానైతే లక్షల్లో ఎక్స్పోర్ట్ జరుగుతున్న పరిస్థితి 5 ఏళ్ల కాలంలోనే మనం డబుల్ అయిన పరిస్థితిని మనం చూసాం. అయితే ప్రధానంగా మనం చూసుకుంటే ఇప్పుడున్న పరిస్థితిలో ఈ ఇంపాక్ట్ తాత్కాలికమని అమెరికా అధ్యక్షుడు చెప్తున్నా, దీని ఇంపాక్ట్ ఎట్లా ఉంటుందని చెప్పేసి ఐటీ ఇండస్ట్రీ అంచనా వేస్తోంది. ముందుగా టీన్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం. స్టే హోమ్, స్టే సేఫ్. సో తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ నుంచి అందరికీ చెప్పేది అది. ఎస్, ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు మనం తీసుకుంటే ఐటీ తెలంగాణ తీసుకుంటే యూఎస్కి బ్యాక్ ఆఫీస్ అంటే మన ఇండియా. సో అందులో మనం ఐటీ క్యాపిటల్ ఆఫ్ సిటీ అంటే హైదరాబాద్. ఎందుకంటే అవుట్ ఆఫ్ యూఎస్ క్యాంపసెస్, ఆఫీసెస్ మనం మేజర్గా పెద్ద కంపెనీస్ ఊబర్ కానీ, ఇప్పుడు మీరు మైక్రోసాఫ్ట్ కానీ, గూగుల్ కానీ ఏదైనా సరే మన హైదరాబాద్లో ఎస్టాబ్లిష్. సో దట్ మీన్స్ మన ఇండియా మీద యూఎస్కి చాలా సర్వీసెస్ ఎనేబుల్ ఇక్కడ నుంచి జరుగుతుంది. సో డెఫినెట్గా మన ఐటీ ఎంప్లాయీస్ మీద, ఐటీ ఎక్స్పోర్ట్స్ మీద కూడా దీని ఇంపాక్ట్ అనేది ఉంటుంది. కానీ ఒక విషయం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ట్రంప్ గారు ఈరోజు ఇది టెంపరీ డిసిషన్ అని ఒకటి చెప్పినాడు. సో అది కొద్దిగా మనకి ఈజ్ అనేది మనకు ఉంది. కానీ అయినా కూడా ఎంతోమంది ఆస్పిరెంట్స్, ఇప్పుడు 5 years 6 years సీనియర్స్ ఎవరైతే ఆస్పిరెంట్ H1కి అప్లై చేస్తారో, లేదంటే కొత్త కన్సల్టెన్సీ నుంచి అప్లై చేస్తారో, వాళ్ళందరికీ ఇప్పుడు యూఎస్ వైపు చూడాలి అంటే అదొక పానిక్ సిచ్యువేషన్ అని మనము అనుకోవచ్చు. కానీ మేము తెలంగాణ ఐటీ అసోసియేషన్ నుంచి ఎప్పుడు చెప్పేది కూడా యువతకు ఒకటి ఏంటంటే, మీరు ఒకటే ఐటీ రంగం వైపు చూడకుండా డిఫరెంట్ వర్టికల్స్ వైపు
మీరు కాన్సన్ట్రేట్ చేస్తే, ఇప్పుడు ఫార్మా ఇండస్ట్రీ ఇట్స్ బికమ్ ఏ మదర్ ఆఫ్, ఇప్పుడు దాని ఫార్మా లేకపోతే ఏమీ లేదు, అలాంటి సిచ్యువేషన్లో మనం ఉన్నాం ఈరోజు. సో డెఫినెట్గా ఈరోజు వచ్చే యువత కానీ మన స్కిల్స్ని కానీ మనం అప్గ్రేడ్ చేసుకుంటే కొద్దిగా మనం ఈ సిచ్యువేషన్ నుంచి ఈస్ట్ అనే సిచ్యువేషన్ ఆల్టర్నేటివ్స్ గురించి కూడా మనం ఆల్టర్నేటివ్ కూడా ఒకసారి జనిత రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. జనిత రెడ్డి గారు, ప్రధానంగా అమెరికా చూసుకుంటే, అమెరికా అంటేనే కంట్రీ ఆఫ్ ఇమిగ్రెంట్స్ అంటారు. కానీ ఇప్పుడు ఇమిగ్రేషన్ పాలసీ విషయంలో కఠినంగా వ్యవహరించాలని అక్కడి అధ్యక్షుడు నిర్ణయం తీసుకున్నాడు. కానీ నిజంగానే టాలెంట్ పూల్, ఇండియాకు సంబంధించిన టాలెంట్ పూల్ కావచ్చు, ప్రపంచ దేశాల్లో ఉన్న టాలెంట్ పూల్ లేకుండా అమెరికా సస్టైన్ కాగలుగుతుందా అనేదే ప్రధానమైన ప్రశ్న. మీరేం చెప్తారు ఈ విషయంలో? డెఫినెట్గా అండి, ఇక్కడ మనకి అంటే ఈ స్పెషాలిటీ ఆక్యుపేషన్ స్కిల్డ్ వర్కర్స్ రిక్వైర్మెంట్ ఇంకా ఉంది, ఇక్కడ ఇంకా షార్టేజే ఉంది ఆ ఏరియాస్లో. సో మన వాళ్ళు ఎక్కువగా అక్కడి నుంచి వచ్చే వాళ్ళు ఏంటి అంటే ఈ హైలీ స్కిల్డ్ వర్క్ వీసాలో వస్తూ ఉంటారు. కాబట్టి దానికి డిమాండ్ తగ్గే అవకాశం ఏమీ లేదు. కాకపోతే ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వలన ఒక టెంపరీగా దాన్ని హాల్ట్ చేసే అవకాశం ఉంది. మనకి ఇంకా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ డీటెయిల్స్ తెలియదు కాబట్టి దాంట్లో ఇవన్నీ ఉంటాయా, ఏ ఏ కేటగిరీస్ ఇంక్లూడ్ చేస్తారు అనేది కూడా ఒక క్వశ్చన్. అంటే మనకు డీటెయిల్స్ ఏమీ ఇంకా బయట రాలేదు, సైన్ చేయలేదు కాబట్టి. సో బట్ ఆల్వేస్ హైలీ స్కిల్డ్ స్పెషాలిటీ ఆక్యుపేషన్ వర్కర్స్కి మటుకు యునైటెడ్ స్టేట్స్లో షార్టేజ్ ఉంది అండ్ మన వాళ్ళు డిమాండ్ ఎక్కువగానే ఉంటుంది. ఈ విధంగా చూసుకుంటే ఒకవేళ వాళ్ళు పర్మనెంట్గా దీన్ని బ్యాన్ చేసినట్టయితే అమెరికానే నష్టపోతుంది. కానీ మనం ట్వీట్లోనే చూసాము అది టెంపరీ అని. సో టెంపరీగా ఒక ఫ్యూ మంత్స్ కోసము ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కనిపిస్తుంది మనకి. ఎస్ జనిత రెడ్డి గారు, సాధారణంగా ఒక పాలసీ డెసిషన్ తీసుకుంటే అది తప్పకుండా ఇంప్లిమెంటేషన్ డ్యూ కోర్సులో జరుగుతూ ఉంటుంది. కానీ టెంపరీ డెసిషన్, టెంపరీ అని చెప్పేసి ఆయన మెన్షన్ చేశారు. ఈ టెంపరీ అనే పదాన్ని ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది? అంటే కొన్ని రోజుల వరకా, కొన్ని నెలల వరకా, దీని గడువు ఎలా ఉంటుంది అమెరికాలో? అంటే టెంపరీ అంటే మనం దాన్ని ఇంటర్ప్రిట్ చేయగలిగితే ప్రీవియస్గా అంటే మనకి ట్రావెల్ బ్యాన్ ఒకసారి ప్రీవియస్గా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సైన్ చేశారు కొన్ని ముస్లిం కంట్రీస్ నుంచి. ఆ బ్యాన్ని కోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగింది. సుప్రీం కోర్టు కూడా ఆ కేసుని హియర్ చేసింది అండ్ దెన్ పార్షల్గా ఆ ట్రావెల్ బ్యాన్ డెసిషన్ ప్రెసిడెంట్ ఏదైతే తీసుకున్నారో అది అప్రాప్రియేటే దేశాన్ని సంరక్షించుకోవడానికి అనేది సుప్రీంకోర్టు, యునైటెడ్ స్టేట్స్ సుప్రీం కోర్టు చెప్పడం జరిగింది. సో ఇక్కడ టెంపరీ అని అంటే మనము ఆ టెంపరీని ఎలా ఇంటర్ప్రిట్ చేయొచ్చు అని అంటే రోజులు కాకుండా నెలల్లో అని నేను ఇంటర్ప్రిట్ చేస్తాను నా సైడ్ నుంచి. అట్లీస్ట్ ఒక ఫ్యూ మంత్స్, ఒక 2 months కానీ 3 months కానీ అలా ఉండొచ్చు. ఎందుకనంటే అంతకంటే ఎక్కువగా ఇంపాక్ట్ ఉంటే కూడా ఇప్పుడు మన దేశానికి సంబంధించిన వాళ్ళు ఫార్మా నుంచి వచ్చేవాళ్ళు, ఐటీ నుంచి వచ్చేవాళ్ళు, నర్సెస్ కానీ డాక్టర్స్ కానీ ఇట్లా సెవరల్ హైలీ స్కిల్డ్ వర్కర్స్ వస్తూ ఉన్నారు. వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఇక్కడ ఈ దేశానికి కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన వాళ్ళు ఎక్కువగా జాబ్ క్రియేషన్స్ చేస్తూ ఉంటారు, ఈ సర్టెన్ అంటే ఎకానమీకి కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. సో టెంపరీని నేనైతే కొన్ని ఫ్యూ మంత్స్ అని ఇంటర్ప్రిట్ చేస్తానండి. జనిత రెడ్డి గారు, ప్రధానంగా మనం చూసుకుంటే ఈ ఉద్యోగాలకు సంబంధించి మనం చూసుకున్నాం, గతంలో ఉన్న ఈ నిబంధనలు కావచ్చు ఏవైతే ఉన్నాయో, నిబంధనలను కొంత కఠినతరం చేసిన పరిస్థితిని గతంలోనే మనం చూసాం. అంటే ఇప్పుడు తీసుకున్న ఈ నిర్ణయం కేవలం తాత్కాలికమని భావిస్తున్నప్పటికీ అంటే దేశం విషయంలో, భారతీయుల విషయంలో ఏమైనా సడలింపులు ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే బ్యాక్ ఆఫీస్గా కీలకమైన పాత్ర పోషించడంతో పాటుగా అక్కడ ఉన్న కీలకమైన సంస్థలు గూగుల్ కావచ్చు, మైక్రోసాఫ్ట్, 2 సంస్థలను కూడా భారతీయులే వాళ్ళ నేతృత్వంలోనే ఆ సంస్థలు నడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మన దేశానికి సంబంధించి దీంట్లో ఏదైనా వెసులుబాటు ఉండే అవకాశం ఉంటుందా? నా ఉద్దేశంలో అట్లా డిస్క్రిమినేటరీగా అంటే మెసులుబాటు ఉండే అవకాశము లేదు. బట్ అంటే ఈ ఏదైతే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఉందో అది ఫ్లాట్గా అన్ని కంట్రీస్కి వర్తించే అవకాశం, మెసులుబాటు అనేది ఉండకపోవచ్చు. స్పెషల్లీ అంటే ఒక కంట్రీకి ఇలా ఇంకో కంట్రీకి అలా అని ఉండే అవకాశము లేదు.
ఎస్, మొత్తానికి అమెరికా అధ్యక్షుడు అండ్ దెన్ తీసుకుంటున్న నిర్ణయం- స్పెసిఫిక్ గా ఈ టెంపరీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఏదైతే సైన్ చేస్తాను అని అన్నారు ప్రెసిడెంట్, అది ఓన్లీ అంటే టు ప్రొటెక్ట్ ది అమెరికన్ జాబ్స్. ఇప్పుడు మనం చూసినట్టయితే ఈ పాస్ట్ మంత్లో అఫీషియల్ రిపోర్ట్స్ ప్రకారమే 22 మిలియన్ అన్ఎంప్లాయ్మెంట్ క్లెయిమ్స్ జరిగాయి యునైటెడ్ స్టేట్స్లో, విచ్ ఈస్ ఎ రికార్డ్ హై. అండ్ ఇట్స్ ఎ హిస్టారికల్ లెవెల్ అని చెప్పుకోవచ్చు, వెరీ అన్ప్రెసిడెంటెడ్, ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా. సో ఈ కరోనా వల్ల అంటే ఓన్లీ యునైటెడ్ స్టేట్సే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలు కూడా ఇలాంటి అంటే వాళ్ళ ఎకానమీ మీద ఇంపాక్ట్ తప్పకుండా ఉంది. సో ఈ హై అన్ఎంప్లాయ్మెంట్ క్లెయిమ్స్ అండ్ దెన్ కొన్ని లే ఆఫ్స్ ఇలాంటివి దృష్టిలో పెట్టుకొని ఒక ప్రెసిడెంట్ ఎలా యాక్ట్ చేయాలి, ఎలా చేస్తే వాళ్ళ దేశ ప్రజలకి తను కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయగలుగుతాడు అనే ఉద్దేశంతో ఆ ట్వీట్ చేసినట్టుగా జరుగుతుంది. బట్ ఏది ఏమైనప్పటికీ మనకు ఓన్లీ టెంపరీ అని అన్నారు కాబట్టి దట్ ఈస్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ గుడ్ న్యూస్ మనకి. ఎస్, ట్రూలీ అన్ప్రెసిడెంటెడ్ మూవ్ ఇది. అమెరికా అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయం నిజంగా కూడా అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తున్న పరిస్థితి. కానీ కరోనా సృష్టిస్తున్న కలకలం ఏదైతే ఉందో, కల్లోలం ఏదైతే ఉందో, ఈ కల్లోలం నేపథ్యంలోనే ఇలాంటి ఆలోచన చేసినట్టుగా భావిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఒక నిర్ణయం అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా ఆశావాహులు అమెరికాలో అడుగు పెట్టాలి, అమెరికాలో ఉన్నత విద్య కోసం, ఉన్నత చదువుల కోసం, ఉన్నత ఉద్యోగాల కోసం అమెరికాకి వెళ్ళాలని ఆలోచన చేసేవారు ఎవరైతే ఉన్నారో వారిలో ఆందోళన రేకెత్తిస్తున్న అంశం కనిపిస్తుంది. ఒకసారి డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ ఏం చేశారో ఒకసారి చూద్దాం. ఇన్ లైట్ ఆఫ్ ద అటాక్ ఫ్రమ్ ద ఇన్విజిబుల్ ఎనిమీ యాజ్ వెల్ యాజ్ ద నీడ్ టు ప్రొటెక్ట్ ద జాబ్స్ ఫర్ అవర్ గ్రేట్ అమెరికన్ సిటిజన్స్, I will be signing an executive order to temporarily suspend immigration into the United States of America. అంటే తాత్కాలికంగా విదేశీయులకు సంబంధించిన రాకను నిలిపివేస్తున్నట్టు, ఇమిగ్రేషన్కు బ్రేకులు వేస్తున్నట్టుగా అమెరికా అధ్యక్షుడు ప్రకటించాడు. వెంకటరమణ గారు, ప్రధానంగా తాత్కాలికమనే ఒక నిర్ణయం తీసుకున్నప్పటికీ దాని ప్రభావం మాత్రం ఎంతో కొంత ఉండే అవకాశం కనిపిస్తుంది. ఈ ప్రమాదం పొంచి ఉన్నట్టు కనిపిస్తున్న నేపథ్యంలో అవకాశాలను వెతుక్కోవడం అనేది చేయాల్సిన పని. ముందస్తుగా ఒక వ్యూహం ఉంటే దాన్ని నిజంగా కూడా అధిగమించే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇలాంటి సిచ్యువేషన్లో ఆపర్చునిటీని వెతుక్కోవడం ఎలా, మన దగ్గర ఉన్న మేధో సంపత్తి కావచ్చు, మన దగ్గర ఉన్న స్కిల్ వర్క్ ఫోర్స్ ఏదైతే ఉందో, స్కిల్డ్ వర్క్ ఫోర్స్, ఎలాంటి ఆల్టర్నేటివ్స్ వైపు చూడాల్సిన అవసరం కనిపిస్తుంది ఇప్పుడున్న పరిస్థితులు. దీంట్లో ఈ విషయంలో మనము కీన్గా అబ్జర్వ్ చేస్తే ఏమవుతుందంటే, ప్రతి 5 సంవత్సరాలకు మన స్కిల్స్ ఉన్న స్కిల్స్ కానివ్వండి, ఉన్న నాలెడ్జ్ కానివ్వండి, ఇవన్నీ కూడా రిక్వైర్మెంట్స్ ఆర్ చేంజింగ్. అండ్ ఆల్సో మనము 2018లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు ఒక డాక్యుమెంట్ తీసుకొచ్చారు, ద ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్ అని. దాంట్లో ఏమన్నారంటే ద హ్యూమన్ కాంపోనెంట్ అప్పటికి 72%, మిగతాది టెక్నికల్ అన్నారు, ఆటోమేషన్. ఇప్పుడు ఏమవుతుందంటే 2020లో అది రివర్స్ అవుతుంది, 48% 50% హ్యూమన్. సో ఆల్మోస్ట్ ఈక్వల్ అయిపోయాయి. సో ఇలాంటి నేపథ్యంలో మన విద్యార్థులు కానివ్వండి, మన స్కిల్డ్ మ్యాన్ పవర్ని ఎలా రీఓరియంట్ చేయాలి, మనం ఇందాక మాట్లాడుకున్నట్టు. అంటే ఉన్న స్కిల్స్ కాకుండా అప్గ్రేడింగ్ దో స్కిల్స్, రీలర్న్, అన్లర్న్ ఆర్ స్కిల్లింగ్ అండ్ రీస్కిల్లింగ్, డీస్కిల్లింగ్ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఆర్ ద న్యూ స్కిల్ సెట్స్ రిక్వైర్డ్? 2018లో ఒక 10 స్కిల్ సెట్స్ ఉన్నాయండి. అవి టోటలీ చేంజ్ అయిపోయాయి. దాంట్లో ఉన్న టాప్ 5 హ్యావ్ బికమ్ బాటమ్ 5 నౌ. ఇప్పుడున్న స్కిల్స్, కావాల్సిన స్కిల్స్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్, క్రియేటివిటీ, ఓకే, and then ability to innovate and build organizations which can think out of box. అప్పుడేముండేది టెక్నికల్ స్కిల్స్, వాటి మీద చాలా ఎంఫసిస్ ఉండేది. ఇప్పుడు హౌ డు యూ ఇంక్రీజ్ ది మోర్ అవుట్ ఆఫ్ లెస్ అనే కాన్సెప్ట్ వచ్చింది. దీంట్లో ఏంటంటే తక్కువ ఖర్చుతో, తక్కువ ఎఫర్ట్తో ఎక్కువ ప్రొడక్షన్, తక్కువ ఎఫర్ట్తో ఎక్కువ అవుట్పుట్, ఇలాంటి కొన్ని కాన్సెప్ట్స్ వచ్చినాయి. రెండోది ఏంటంటే ఇది గ్లోబల్ ట్రేడ్ అనేది ఒకటి కామన్ ఫినామినా అయిపోయింది. అంటే ఒక కార్, ఫర్ ఎగ్జాంపుల్ ఆటోమొబైల్ ఉంది, ఒక పార్ట్ ఒక కంట్రీలో ఒక దేశంలో జరుగుతుంది, ఇంకో పార్ట్ ఇంకో దేశం, ఫైనల్గా ఇంకో చోట అసెంబ్లీ అవుతుంది. ఈ నేపథ్యంలో మనం తెలుసుకోవాల్సిన ఒకటి ఏంటంటే మారుతున్న ఈ స్కిల్ ఎక్స్పెక్టేషన్స్ బోత్ ఫ్రమ్ ఇండస్ట్రీ అండ్ ఫ్రమ్ ద మార్కెట్, దీంట్లో మనము రీస్కిల్లింగ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ AI, IoT, ML ఇవన్నీ కూడా మన పాలసీలో ఇచ్చాం. రీసెంట్గా మన గౌరవ IT శాఖ మంత్రి గారు KTR గారు అన్నారు AI 2020 ఇయర్ ఆఫ్ AI. దానికి చాలామందికి అర్థం కాలేదు. అంటే మనం హై స్కూల్ నుంచి కూడా టిల్ దే లీవ్ దేర్ ఎడ్యుకేషన్, టిల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆర్ ఈవెన్ డాక్టరల్ ప్రోగ్రామ్, హౌ డు వి ఇంటిగ్రేట్ AI ఇంటూ ద ఎడ్యుకేషన్, సో దట్ ఇప్పుడు కాకుండా 6 నెలల్లో, 6 సంవత్సరాలు, 6 సంవత్సరం తర్వాత ఎలాగో ఈ మార్పు వస్తుంది. సో మనం ముందు చూపుతో ఇది అనుకుంటున్నాం. దీన్ని మనం ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తే, ఎస్పెషల్లీ మనకున్న యూత్,
యంగర్ పాపులేషన్ వల్ల ఇది ఒక పెద్ద అడ్వాంటేజ్. Okay. రెండో విషయం ఏంటంటే ఇప్పుడు మనం వింటున్నాం, చదువుతున్నాం, చైనా నుంచి చాలా మటుకు ఎగ్జిట్ అవుతున్నాయి కంపెనీస్. ఎస్. ఒకప్పుడు 10 ఏళ్ల క్రితం నేను చదివాను, అజంతా వాచ్ కంపెనీ అనేది చైనాలో పెట్టారు. ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ తక్కువ ఉన్నాయి, మ్యానుఫ్యాక్చరింగ్ ఎఫిషియన్సీ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు అదే ఎఫిషియన్సీ, అదే ఎకోసిస్టమ్ మనం క్రియేట్ చేస్తే ఫార్మా కానివ్వండి, అగ్రికల్చర్ కానివ్వండి, ఫార్మ్ మెకనైజేషన్ కానివ్వండి, ఐటీ బ్యాకప్ సర్వీసెస్ కానివ్వండి, ఐటీఈఎస్ ఇవంటివి కూడా జరుగుతాయి. Okay. అండ్ ఇంక్లూడింగ్ ఇంజనీరింగ్ ఎట్సెట్రా ఎట్సెట్రా. సో మై ఫీలింగ్ ఈజ్ ఇప్పుడు జనరల్ మిడ్ సైజ్ కంపెనీస్ అమెరికాలో వేజెస్ పే చేయలేవు అంత Okay. లోకల్ స్కిల్కి. సపోజ్ మనం వీఆర్ రెడీ విత్ దట్ స్కిల్, ఇవన్నీ కూడా మనం జాబ్స్ మనకు ఇండియాకి తెచ్చుకోవచ్చు. ఇండియాలో ప్రప్రథమంగా మనం తెలంగాణను కూడా వాళ్ళకి ఇన్వైట్ చేయకూడదు Okay. మనకున్న టాలెంట్ పూల్తో. సో దీంట్లో చాలా సెక్టర్స్ ఉన్నాయి. Right. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆల్రెడీ అగ్రికల్చర్ మీద ఫోకస్ చేసాము, అగ్రి ప్రాసెసింగ్ ఇలాంటివి సెక్టర్స్ మనం చేస్తే అన్ఎంప్లాయ్మెంట్ అనేది తగ్గుతుంది. అలాగే మనకున్న స్కిల్స్ను మనం రీఓరియంట్ చేసుకున్నట్టు అవుతుంది. రైట్. చర్చలో మనతో పాటు తెలంగాణ ఐటీ అసోసియేషన్ నుంచి సత్యప్రసాద్ గారు కూడా మనతో పాటు జాయిన్ అవుతున్నారు. సత్యప్రమోద్ గారు, ప్రధానంగా మనం చూసుకుంటే తెలంగాణలో ప్రతి ఇంటర్నేషనల్ కంపెనీ యూ నేమ్ ఇట్ వీ హ్యావ్ ఇన్ హైదరాబాద్. ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? ఇప్పటికీ దేశవ్యాప్తంగా లాక్డౌన్ నడుస్తున్నప్పటికీ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అనే ఫెసిలిటీ కల్పించడం ద్వారా పూర్తిగా పని ఏదైతే ఉంటుందో ఐటీకి సంబంధించిన ఆ సెక్టర్ను కంటిన్యూ అయ్యే విధంగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారి సారథ్యంలో పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్నారు. ఆ ప్రక్రియ కొనసాగుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ప్రస్తుతం అమెరికాలో మోగిన ఈ ప్రమాద గంటికని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? ఇప్పుడు మనం చూసుకుంటే కనుక ఎవ్రీ క్రైసిస్లో కూడా మనం ఫస్ట్ నుంచి కూడా ఒకటే అనుకుంటున్నాం. 2008 క్రైసిస్లో కూడా మనం అనుకున్నాం యాక్చువల్గా ఐటీ సెక్టర్ అంతా కొలాప్స్ అయిపోతుంది, సో అమెరికా కొలాప్స్ అయిపోయింది కాబట్టి మనం కూడా ఆల్మోస్ట్ ఇంకా రోడ్డుపై వచ్చేసాం ఇలాంటివన్నీ అన్నారు. బట్ చూసుకుంటే కూడా 2008 నుంచి మళ్ళీ మనం 2020లో ఉన్నాం. సో అంటే కనుక 8 to 20 మన ఇండియాకి ఎన్ని కంపెనీస్ వచ్చాయి, ఎంఎన్సీ కంపెనీస్ చూసుకోవాలి సార్ మనం అయితే. చూసుకుంటే కనుక ఎంత ర్యాపిడ్ గ్రోత్ అయ్యా మనం. సో క్రైసిస్ ఎప్పుడైతే వస్తాయో కనుక దాని నుంచి మనం నేర్చుకుంటున్నాం ఆల్రెడీ ఇప్పుడు కూడా. సో ఇండియన్స్ ఏంటంటే కనుక ఇప్పుడు అప్డేట్ అవుతున్నాం మనం. సో వేరే మీరు మీ కంట్రీ చూసుకున్నా సరే, వేరే కంట్రీ చూసుకున్నా సరే, మన ఇండియన్స్కి వాళ్ళకి చాలా తేడా ఉండింది. సో మనం ఏంటంటే కనుక ఏదైనా కొత్త తరం ఈజీ గ్రాప్ చేస్తున్నాం అది. సో అది మనకి అడ్వాంటేజ్ అవుతుంది ఎప్పుడైనా సరే, గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే కనుక మనకి ఇప్పుడు ఏఐ అంటారు అందరు కూడా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఇండియాలో ఎంతవరకు చూసుకుంటున్నామంటే కనుక చాలా మంది ఇప్పుడు మనం చూస్తే కనుక ఇప్పుడు ఇందాక సార్ చెప్పినట్టు కూడా మనకి కేటీఆర్ కూడా మొన్ననే అన్నారు కూడా ఏఐ మనకి కీ రోల్ ప్లే చేస్తుందని చెప్పి. ఇవాళ అందరూ ఇంట్లోకి వచ్చి వర్క్ చేస్తున్నాం. ఒక టైంలో ఏమనుకున్నాం, మరి పెద్ద ఆఫీస్ కావాలి, లేకపోతే మల్టీ సార్ బిల్డింగ్ కావాలి, ఇవన్నీ అనుకున్నాం. బట్ ఇప్పుడు లేదలా, చిన్న రూమ్లో మన బెడ్రూమ్లోకి వచ్చింది మన ఆఫీస్ కూడా వచ్చేసేది. సో దాంతో ఏమవుతుందంటే కనుక మనం అప్డేట్ కావాలి. అప్డేట్ అయితే కనుక ఇవన్నీ మనకి జస్ట్ ఏంటంటే టెంపరీ హెకప్స్ తప్ప అది పర్మనెంట్ అయితే కదా కాదు ఇది. ఓకే, రైట్. వెంకట్ గారు, ప్రధానంగా మన దగ్గర స్టార్టప్ కల్చర్ కూడా పెద్ద ఎత్తున పెరిగిన పరిస్థితి మనం చూసాం. ఇప్పటివరకు బ్యాక్ ఆఫీస్గా పనిచేస్తున్నాం, కానీ రానున్న రోజుల్లో ఎంటర్ప్రీనియర్ స్కిల్స్ కూడా పెంచుకుంటే ఈ ఉపద్రవం ఏదైతే కనిపిస్తుందో దాని నుంచి అధిగమించడానికి ఎట్లాంటి స్కోప్ కనిపిస్తుంది? రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆ దిశగా కూడా పెద్ద ఎత్తున ప్రోత్సాహాన్ని అందిస్తున్న నేపథ్యంలో దీన్ని అవకాశంగా యువత ఎట్లా మలుచుకునే అవకాశం ఉంది? గుడ్ క్వశ్చన్ అండి. ఇప్పుడు మనకి ఐటీ మినిస్టర్ కేటీఆర్ గారు కూడా మనకి తెలంగాణ రాగానే యువతకి ఇండియాలో కూడా ఎక్కడ కూడా లేని ఇంక్యుబేషన్ సెంటర్ టీ హబ్ అనేది మనకి పెట్టడం జరిగింది. సో టీ హబ్ ద్వారా ఏంటంటే మీ దగ్గర ఐడియా ఉంటే యూ కెన్ కమ్ వాక్ ఇన్ టు ద టీ హబ్ అండ్ గివ్ యువర్ ఐడియా. అంటే మీరు జాబ్ సీకర్స్ కాకుండా జాబ్ గివర్స్ కండి అనేది మనకు ఒక ప్లాట్ఫామ్ ఏర్పడడం జరిగింది. దానివల్ల కొన్ని వేలాది మంది యువత, అంటే మీరు కాలేజ్ అవుట్ కాగానే మీ దగ్గర ఐడియా ఉంది. ఇట్స్ నాట్ దట్ యువర్ వర్క్ ఫర్ 10 years or 15 years, మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉందా, ఆటోమేషన్ ఉందా కాదు, మీ దగ్గర ఐడియా ఉందా, మీ దగ్గర ఐడియా ఉంటే మా దగ్గర. సో ప్రభుత్వం చేసిన ఒక గ్రేటెస్ట్ ప్లాట్ఫామ్ ఇండియాలో ఎక్కడ జరిగింది. దానికి రతన్ టాటా పెద్ద గ్లోబల్ లీడర్స్ కూడా వచ్చి అప్రిషియేట్ చేసినారు. సో టీఐటీఐ కూడా మనం కొలాబరేట్ అవ్వడం జరిగింది. సో టీఐటీఐ నుంచి కూడా మేము కూడా ఎప్పుడు యువతకు చెప్పేది అదే, ప్లీజ్ కమ్ అప్ విత్ జాబ్ సీకర్స్ కాకుండా జాబ్ గివర్స్ కండి. అంటే ఐడియా ఉంటే మీ దగ్గర మీరు వస్తే ఇక్కడ మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, మీకు ఫండింగ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ COVID-19 ఎఫెక్ట్ వల్ల కూడా ఇప్పుడు మనం చూసుకుంటే ప్రపంచం అంతా చైనాని బైకాట్ చేసే పరిస్థితి మనకు ఉంది. ఈరోజు మనం ఎకనామిక్ టైమ్స్లో నిన్న చూసాము, there are 1000 companies they wanted to exit from China and they wanted to come to India. అంటే ఎంత మంచి మనకి వెల్కమ్ న్యూస్ అంటే ఇది. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ మనకు మొబైల్ కావాలన్నా, టీవీ కావాలన్నా ప్రతిదీ మనము చైనా మీద డిపెండెన్సీ. ఎందుకంటే వాళ్ళ దగ్గర చీపెస్ట్
రిసోర్సెస్ ఉంది, ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. Okay. సో ప్రపంచంలో తీసుకుంటే ఇప్పుడు మన దగ్గర 600 మిలియన్ యూత్ ఉంది ఏ దేశం అంటే మన ఇండియా ఒకటే. ఓకే. సో మన దగ్గర యూత్ ఉన్నది, మన దగ్గర ఉన్న అసెట్ ట్రెజర్ ఇస్ ద యూత్. సో మన ఈ యూత్ని మనం కరెక్ట్గా వాళ్ళకి గైడ్లైన్స్ ఇస్తూ మనం వాళ్ళని ఒక దారిలో పెట్టి వాళ్ళకి ఎంకరేజ్ చేసి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తే డెఫినెట్గా మనం ఈ యొక్క COVID-19 సిచ్యువేషన్ నుంచి ఎకనామిక్ వైజ్ కానీ మన ఇండియా ఐ థింక్ వీఆర్ గోయింగ్ టు బి ఎమర్జ్ ఎస్ అ సూపర్ పవర్ అండ్ హైదరాబాద్ విల్ రిమైన్ యాజ్ ఎ క్యాపిటల్ సిటీ ఆఫ్ ఇండియా. ఎస్, జనిత రెడ్డి గారు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక ఎకనామిక్ క్రైసిస్ నడుస్తుంది, ఆర్థిక సంక్షోభం ప్రపంచంలోని ప్రతి దేశాన్ని కూడా వెంటాడుతున్న పరిస్థితి. అమెరికా దానికి మినహాయింపేమి కాదు. ఈ నేపథ్యంలో అమెరికాకు సంబంధించిన ఎకానమీలో అత్యంత కీలక పాత్ర పోషించేవి అక్కడ ఉన్న బిగ్ జాయింట్స్ సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా అత్యంత కీలక పాత్ర పోషిస్తూ ఉంటాయి. ఐటీ ఎక్స్పోర్ట్స్ కూడా పెద్ద ఎత్తున మన దగ్గర నుంచి జరుగుతున్న ఐటీ ఎక్స్పోర్ట్స్ కూడా లక్షల కోట్ల రూపాయలు ఉంటాయి. వాటికి సంబంధించిన పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం కనిపిస్తుంది? అక్కడ ఉన్న ఇండస్ట్రీ ఏ విధంగా ఈ క్రైసిస్ను చూస్తోంది ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో? అవి గట్టెక్కే అవకాశాలు ఏ మేరకు కనిపిస్తూ ఉన్నాయి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే అండి మనకి యూనో ఈ ఎయిర్లైన్ ఇండస్ట్రీ బాగా యూనో దెబ్బతినింది దీనివల్ల. సో ఈ ఎయిర్లైన్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని మన ఇండియన్ బిగ్గర్ జైంట్స్కి కార్పొరేషన్స్కి ఉన్నాయి ఆ ప్రాజెక్ట్స్. సో దానివల్ల ఏంటి అని అంటే వాళ్ళు ఆ ప్రాజెక్ట్స్కి మనీ స్లాష్ డౌన్ చేసే అవకాశం ఉంది, కొంత జాబ్స్ తగ్గించే అవకాశం ఉంది దాంట్లో. అండ్ అలా అని ఎక్కువగా ఏమీ ఎఫెక్ట్ అవ్వలేదు, బట్ డెఫినెట్గా దెర్ ఈజ్ అన్ ఎఫెక్ట్ ఆన్ దాట్ వన్. అండ్ యూనో అలాంగ్ విత్ యునైటెడ్ స్టేట్స్ ద whole world is in this one. So that economic impact ఉంది తప్పకుండా. సో పీపుల్ ఏంటి అంటే ఈ వైరస్ దిస్ ఈజ్ ఆల్ అన్ప్రెసిడెంటెడ్, ఇంతకుముందు ఎప్పుడు లేని విధంగా మనకి ఇలా రావడము. సో అడాప్టబిలిటీ పెంచుకోవాలి మనం దానికి, అంటే ఉన్న సర్కమ్స్టాన్సెస్ సిచ్యువేషన్స్కి అడాప్టబిలిటీ పెంచుకొని దాన్ని ఎలా ఓవర్కమ్ అవుతాము అన్నది మనము పాజిటివ్గా థింక్ చేస్తే దెన్ అట్లీస్ట్ ఇట్ విల్ బెనిఫిట్ అస్ ఆన్ దోస్ లైన్స్. ఎస్, కరోనా విసురుతున్న సవాళ్ల నేపథ్యంలో కొన్ని రంగాలపై దాని ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నా కానీ రానున్న రోజుల్లో అనేక కొత్త రకాల అవకాశాలు కూడా మెరుగయ్యే పరిస్థితి ఉన్నట్టుగా కూడా అంచనా వేస్తున్నారు. ఈ విషయంలో ఏం చెప్తారు జనితా రెడ్డి గారు? మనం చూస్తే ఫార్మా సెక్టర్కు సంబంధించి కావచ్చు, రీసెర్చ్కు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు, ఆ దిశగా కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. అలాంటి ప్రయత్నం కావచ్చు, అలాంటి అవకాశాలు అమెరికాలో ఎట్లా ఉండే అవకాశం ఉంది? అట్లాంటి అవకాశాలు ఉన్నాయండి తప్పకుండా. సో అంటే ఇప్పుడు ఈ వైద్య రంగం అయినా, ఇప్పుడు మీరు అన్నట్టు ఫార్మసీ అయినా, ఇదంతా ఏంటి అంటే హై స్కిల్డ్ వర్క్ రిలేటెడ్ అనమాట. సో యాజ్ మనం ప్రీవియస్గా అనుకున్నట్టుగా హై స్కిల్డ్ వర్క్కి ఆల్వేస్ దెర్ ఈస్ అ డిమాండ్ అండ్ స్టిల్ దెర్ ఈస్ అ షార్టేజ్. ఇక్కడ ఎక్కువగా ఎకానమీ ఇంపాక్ట్ వల్ల ఏంటి అని అంటే మనకి ఇప్పుడు ఇక్కడ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ ఒకటి, రెస్టారెంట్స్ ఒకటి, కొన్ని స్మాల్ బిజినెసెస్ ఇట్లాంటి ఎక్కువగా ఇంపాక్ట్ అయ్యాయి. సో దాని ప్రభావము ఇతర ఇండస్ట్రీ మీద కూడా పడే అవకాశం ఉంది. బట్ అలాంగ్ విత్ దాట్ వన్ మనకి ఫార్మా మంచిగా ఎమర్జ్ అవ్వచ్చు, ఎందుకంటే ఇట్ ఈస్ స్టిల్ ద సిచ్యువేషన్ ఈజ్ స్టిల్ ఇవాల్వింగ్ రైట్ నౌ. సో ఇదంతా అన్ఫోల్డ్ అయ్యి ఆ దిశల్లో రీసెర్చ్గా కానీ అట్లాంటి అవకాశాలు ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తోంది. రైట్, మొత్తానికి ఆపర్చునిటీస్ మరో రంగంలో పెద్ద ఎత్తున ఉండే అవకాశం కనిపిస్తుంది. ఒక సెక్టర్ నష్టపోయినా కానీ అనేక ఇతర సెక్టర్లు ఎమర్జ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ దిశగా తప్పకుండా ప్రయత్నం చేస్తే అవకాశాల గని మాత్రం ఎప్పుడు ఉంటుంది అనే ఒక అభిప్రాయాన్ని జనితా రెడ్డి గారు కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. వెంకటరమణ గారు, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ప్రధానంగా ఈ ఆఫ్టర్ కోవిడ్ అనేది మొత్తం కంప్లీట్ ట్రాన్సిషన్ చాలా రంగాల్లో వచ్చే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు, ట్రాన్స్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉందని చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఉన్నత విద్యా మండలికి సంబంధించి వైస్ చైర్మన్గా ఉన్నారు. హయ్యర్ ఎడ్యుకేషన్కు సంబంధించి ఎట్లాంటి మార్పులు వచ్చే అవకాశం కనిపిస్తుంది? ఎందుకంటే చాలామంది యూఎస్లో కావచ్చు, యూరోప్లో ఉన్న చాలా ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్లో చదువుకోవాలనే ఒక ఆలోచనతో ఉంటారు, ఆశతో ఉంటారు. తల్లిదండ్రులు కూడా ఆ దిశగా పిల్లల్ని పెంచుతూ ఉంటారు. అమెరికా పెడుతున్న ఈ తాత్కాలికమైన ఆంక్షలు కావచ్చు, బ్రేకులు కావచ్చు, ఇలాంటి ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది. ఆ ప్రభావం నుంచి బయటపడే మార్గాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఇప్పుడు ఆల్రెడీ మనం ఈ కోవిడ్ వల్ల మనం చూస్తున్నది ఏంటంటే మన ఓన్ అకాడమిక్ ప్రోగ్రామ్స్లో కూడా టీచింగ్ మెథడాలజీ చాలా మటుకు మారిపోయింది. మనం ఎన్నడూ అనుకోలేదు ఆన్లైన్ క్లాసెస్ అనేవి జరుగుతాయి అంటే, అదేదో షార్ట్ డ్యూరేషన్లో కంపెనీస్ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తారు. కానీ విశ్వవిద్యాలయాలు కూడా ఆన్లైన్ క్లాసెస్ ఆర్గనైజ్ చేసే పద్ధతి వచ్చింది. రానున్న కాలంలో ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ అండ్ ఇవాల్యుయేషన్ కూడా చేయవలసి వస్తుంది. సో
ఇది చూసుకుంటే మనం ఆల్రెడీ సెమై ప్రిపేర్డ్గా ఉన్నాం. ఆల్రెడీ వీఆర్ నాట్ ఫుల్లీ ప్రిపేర్డ్ బికాజ్ మన ఓరియంటేషన్ అలా లేకపోయింది. ఇంతకుముందు కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. కానీ ఇది ఒక మంచి ఆపర్చునిటీ. అంటే ఈ సంక్షోభంలో మనకు ఒక మంచి డైరెక్షన్ కనబడుతుంది. ఏంటంటే ఇప్పుడు రెండు విషయాలు జరగబోతున్నాయి. ఒకటి, మీరు అన్నట్టు అమెరికాకో యూరోప్కో మన విద్యార్థులు పోయే పరిస్థితి లేదు. ఒక 6 నెలల్లో ఒక జీరో, ఇప్పుడు ఈ సంవత్సరం ఫాల్ అడ్మిషన్స్ పోరు, వాళ్ళకంతా ఆన్లైన్ క్లాసెస్, మళ్ళీ తర్వాత వెళ్తారో వెళ్ళదో కూడా ఒక న్యూయార్క్ టైమ్స్లో ఆర్టికల్ వచ్చింది నిన్న, దే ఆర్ డౌట్ఫుల్ అని. అయితే ఇలాంటి సిచ్యువేషన్. ఇంకోటి రెండవది, యావరేజ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ అమెరికాలో పెరగబోతుంది, కాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ పెరుగుతుంది. అండ్ గ్రాంట్స్ టు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, బికాజ్ అమెరికాలో చాలా మటుకు యూనివర్సిటీస్ సర్వైవ్ అయ్యేది గ్రాంట్స్, ప్రైవేట్ డోనర్స్ డొనేషన్స్తో సర్వైవ్ అవుతాయి. సో ఈ నేపథ్యంలో మనము ఇప్పుడు నా ఇదేంటంటే అవగాహన ఏంటంటే రానున్న 1 year 2 yearsలో మన విద్యార్థులు బయటపోయే ప్రసక్తి అయితే చాలా తక్కువైపోతుంది. అయితే ఈ టెక్నాలజీ ఇప్పుడు ఇంకొకటి మంచి ఇదేంటంటే మనకు ఇప్పుడు ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ చెప్పే కోర్సెస్ కానివ్వండి, కోర్స్ కరికులం, దాని నాలెడ్జ్, వాట్ ఎవర్ టాపిక్స్ ఇప్పుడు ఇండియాలో మనం కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే అన్ని సోర్సెస్ ఉన్నాయి మనకు, బోత్ ఆన్లైన్ అండ్ యాజ్ వెల్ యాజ్ లోకల్గా కూడా మనకు ఆ ఎక్స్పర్టీస్ ఉంది. అయితే ఇప్పుడు మనం చేసేది ఏంటంటే ఒక 3 year ప్లాన్ చేసుకొని షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ ఈ 3 yearsలో ఈ సంక్షోభం నుంచి బయటపడి మనం గ్లోబల్లీ రెడీ వర్క్ ఫోర్స్ తయారు చేసుకుంటే ఇట్ ఇస్ నాట్ డిఫికల్ట్. మనకున్న టూల్స్తోని, మనకున్న టెక్నాలజీతోని, మనకున్న ఓన్లీ ఇట్స్ అ డిఫరెంట్ మైండ్ సెట్ కావాలి. సో మన విద్యార్థులలో మార్పు రావాలి, టీచర్స్లో మార్పు రావాలి, అంత స్టేక్ హోల్డర్స్లో కూడా మార్పు రావాలి. ఏమనంటే ఈ 3 ఏళ్ళు ఒక కష్టకాలమైనా కూడా దీని నుంచి మనం బయటపడిన తర్వాత మనకున్న ఈ యువతను మనము వరల్డ్ వైడ్ వాళ్ళకి మనం గ్లోబల్ వర్క్ ఫోర్స్ సప్లయర్గా అయిపోతాం. సో రెండవది ఏంటంటే ఆ అమెరికన్ యూనివర్సిటీస్ కానివ్వండి, యూరోపియన్ యూనివర్సిటీస్ కానివ్వండి, ఇదేమి అంటే మనకి ఇంకా రీసెర్చ్ కొలాబరేషన్స్ జరుగుతుంటాయి, ఆన్లైన్గా డిస్కషన్స్ జరుగుతుంటాయి, 4 hours సెమినార్స్, వెబినార్స్ ఆల్రెడీ ఇప్పుడు మీరు చూస్తున్నారు. నేను కూడా ఈ మధ్య 4-5 రోజుల నుంచి ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్ కూడా మొత్తం కన్వర్టెడ్ ఇంటూ మీటింగ్స్ ఓవర్ ద డిజిటల్ ఫామ్లో వచ్చాయి. సో దీనికి మనము పెద్ద ఇదే అవసరం లేదు. ఓన్లీ థింగ్ ఈజ్ మెథడాలజీ చేంజ్ చేసుకోవాలి. దాని తర్వాత వీటిని కూడా మనం ఇంటిగ్రేట్ చేసుకుంటే ఇట్ ఈస్ వెరీ గుడ్ టైం. కానీ ఒక టైం పడుతుంది, ఒక 6 నెలలు 1 year పడుతుంది, వచ్చే సంవత్సరం కల్లా. ఓకే, జనితా రెడ్డి గారు, ప్రధానంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం చూస్తే ఈ ఏడాది చివరిలో అమెరికాకు సంబంధించిన ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ కూడా జరగబోతున్నాయి. మొన్నటి వరకు కరోనా రాకముందు దానికి సంబంధించి పెద్ద ఎత్తున సన్నాహక సమావేశాలు హోరెచ్చిన పరిస్థితిని మనం అక్కడ చూసాం, అనేక ప్రాంతాల్లో కూడా చూసాం. ఇప్పుడు తీసుకున్న ఈ నిర్ణయం అనేది కరోనా నేపథ్యంలో తీసుకున్న సంక్షోభానికి సంబంధించిన నిర్ణయంగా చూడాలా, లేక దీని వెనుక రాజకీయ కోణం కూడా ఏమైనా ఉందా? ప్రస్తుతానికైతే మనం ఆ కరోనా ఆ నేపథ్యంలో చూడొచ్చు. బట్ ఎలక్షన్ వస్తుంది మనకు, నవంబర్లో ఉంది కాబట్టి ఆల్వేస్ ఈ ప్రెసిడెంట్ అంటే తను ఎలెక్ట్ అయిందే అమెరికా ఫస్ట్ అనే నినాదంతో. సో అలా కూడా మనం అనుకోవచ్చు. ఎందుకనంటే ఇప్పుడు లాస్ట్ 2 daysలో న్యూస్ చూసుకున్నట్టయితే మనకి స్టేట్స్కి కావాల్సిన ఈ కరోనా టెస్ట్ చేసే కిట్స్ కానీ ప్రాపర్గా అవైలబుల్ లేకపోవడము, దాంతో అందరూ క్వశ్చన్స్ అడగడము, సో దాంతో కార్నర్ అయిపోవడము. అండ్ ఇది ఒక డిస్ట్రాక్షన్ లాగా కూడా, అంటే యూజువల్గా మీరు ప్రీవియస్గా చూసినట్టయితే ఏదన్నా ఒకటి ఇలాంటిది ఉన్నప్పుడు ఏదో ఒక డిస్ట్రాక్షన్ ట్వీట్ వస్తూ ఉంటుంది. సో అలా అని కూడా అనుకోవచ్చు 2 విధాలుగా. ఎందుకంటే కరోనా నేపథ్యంలో కూడా అది కరెక్టే, ఎందుకంటే ఎకానమీ ఇంపాక్ట్ అయింది. ఏ దేశానికి చెందిన అధ్యక్షుడైనా కూడా ఈ పరిస్థితుల్లో వాళ్ళ దేశస్తులే ప్రథమంగా అనుకుంటారు ఫస్ట్ అని. సో అమెరికా ఫస్ట్ అనే నినాదంతోనే తను ఎలెక్ట్ అయ్యారు, అట్లాగే వెళ్తున్నారు కాబట్టి అలా అనుకోవచ్చు. ఆ తర్వాత ఎలక్షన్స్ రాబోతున్నాయి. 2 నేపథ్యాల్లో మనం ఇంటర్ప్రిట్ చేయొచ్చు దీన్ని. ఎస్, జనితా రెడ్డి గారు, మన దేశంలో మనం చూసుకుంటే, మన దేశంలో కావచ్చు, మన రాష్ట్రంలో కావచ్చు చూసుకుంటే, లాక్డౌన్ మాత్రమే ఏకైక పరిష్కారం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వ్యాక్సిన్ లేదు కాబట్టి అని కంప్లీట్గా దేశానంతా కూడా లాక్డౌన్ చేసుకున్న పరిస్థితి. రాష్ట్రంలో కూడా లాక్డౌన్ కంటిన్యూ చేస్తున్నాం వచ్చే నెల 7వ తేదీ వరకు. అమెరికాకు సంబంధించి సగటు అమెరికన్ పౌరుడు ప్రస్తుతం ఏం ఆలోచిస్తున్నాడు, ఏ భావనతో ఉన్నాడు, అక్కడ దేశంలో పరిస్థితి ఇంత దయనీయంగా తయారు కావడానికి లక్షల సంఖ్యలో బాధితులు కరోనా బారిన పడడం, వేల సంఖ్యలో మరణాలు చోటు చేసుకోవడం, ఏమనుకుంటున్నారు? నిజంగా కూడా ఏమైనా వైఫల్యం జరిగిందనుకుంటున్నారా? పూర్తిగా సిచ్యువేషన్ను అసెస్ చేయడంలో ఎక్కడన్నా ఇబ్బంది జరిగిందని, ఫెయిల్యూర్ జరిగిందని భావిస్తున్నారా?
మనకు డెత్స్ చూసినట్టయితే ఆల్మోస్ట్ నిన్నటి రిపోర్ట్ ప్రకారము 42,000 పైనే ఉంది అండ్ 750K అరౌండ్ ఇన్ఫెక్ట్ అయ్యారు. సో వైఫల్యము అంటే ఒకటి చెప్పుకోవచ్చు, అంటే ఏదైతే ఇప్పుడు రీసెంట్గా మనకు యూరోప్ నుంచి కానీ చైనా నుంచి కానీ ట్రావెల్ చేయకూడదు అనే కొన్ని ఆంక్షలు ఉన్నాయో అవి ఇంకా కొంత ముందుగా చేస్తుంటే బాగుండేది డెఫినెట్గా. ఎందుకంటే ఈ వైరస్ వచ్చిన నేపథ్యంలో కొన్ని ఇతర దేశాలు తీసుకున్న నిర్ణయాలకి అక్కడ అవుట్ సైడ్ ఉండిపోయిన వాళ్ళ ప్రజలు అంటే అమెరికాకి రావాలనుకున్న వాళ్ళు అరౌండ్ 400K వచ్చారు అనేది ఒక రిపోర్ట్ ఉంది. సో అవన్నీ కొంత రిస్ట్రిక్ట్ చేయగలిగి ఉంటే ఈ ట్రావెల్ రిస్ట్రిక్షన్ ఏదైతే ఉందో అది కొంత ముందుగా తీసుకొని ఉంటే ఇంకా అంటే ఎఫెక్టివ్గా ఉండేది. సో మనకి అంటే అన్ని స్టేట్స్ సిమిలర్గా ఎఫెక్ట్ అవ్వలేదు. ఫస్ట్ వాషింగ్టన్ స్టేట్లో ఉంది, బట్ న్యూయార్క్ మేజర్గా ఎఫెక్ట్ అయింది. సో అట్లా అని వేరే స్టేట్స్, ఇప్పుడు నేను ఉండేది DC మెట్రో ఏరియాలో, సో మాకు ఇక్కడ అంత అంటే ఎక్కువ కేసెస్ నమోదు అవ్వలేదు మా దగ్గర. సో బట్ స్టిల్ మా స్టేట్ గవర్నర్ ఏం చేశారు, ముందుగానే స్టే ఎట్ హోమ్, లాక్డౌన్ ఇట్లాంటివన్నీ ఓన్లీ సర్వీసెస్, రిక్వైర్డ్ సర్వీసెస్ వాళ్ళు మటుకే వెళ్ళడం బయటికి ఇట్లాంటివి చేశారు. సో దానివల్ల డెఫినెట్గా కేసెస్ తక్కువగానే ఉన్నాయి అని చెప్పొచ్చు. అది ఒక వైఫల్యము. బట్ సగటు పౌరుడు ఎలా ఆలోచిస్తున్నారు అనే మీ క్వశ్చన్కి అంటే ఇంపాక్ట్, ఎకానమీ ఇంపాక్ట్ వైడ్ రేంజ్లో ఉంది, అన్ని ఇండస్ట్రీస్లో ఉన్నాయి. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళకి ప్రాబ్లం లేదు, కానీ కొన్ని ఇండస్ట్రీస్ చూసుకుంటే ఇప్పుడు మనకి గ్రోసరీ ఇండస్ట్రీ కానీ అలా చూసుకున్నారనుకోండి, డెఫినెట్గా ఆ పర్టికులర్ పీపుల్ అక్కడికి వెళ్ళి వర్క్ చేయాల్సి వస్తుంది. దానికి వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఉండదు, ఫిజికల్గా ఆ పర్సన్ అక్కడ ఉండాలి. సో అలాంటి వాళ్ళు డెఫినెట్గా కొంచెం ప్రెషర్ ఫీల్ అవుతూ ఉన్నారు. అంటే రోజు డే ఇన్ డే అవుట్ చాలా మంది రావడము పోవడము, ఇప్పుడు ఫార్మస్యూటికల్ అనుకోండి, ఫార్మాకి వెళ్ళడము రావడము, సో ఇలాంటి వాళ్ళందరూ కొంచెం ప్రెషర్ ఫీల్ అవుతున్నారు. అంటే ఎట్లా వైరస్ స్ప్రెడ్ అవుతుంది ఏంటి అనేది. సో అంటే వివిధ రంగాల మీద ఎఫెక్ట్ డెఫినెట్గా ఉందండి. అండ్ దెన్ అట్లాగే ప్రెషర్ కూడా అలాగే ఉందని. సో అందరూ అంటే వ్యాక్సిన్ ఎక్కడ అవైలబుల్ లేదు, ఇంకా టువర్డ్స్ దట్ రీసెర్చ్ జరుగుతుంది కాబట్టి అందరూ వరీ అవుతున్నారు. కాకపోతే ఈ ఏవైతే గైడ్ లైన్స్ ఉన్నాయో CDC దగ్గర నుంచి, సో మనం వాటిని క్విక్గా అడాప్ట్ చేసుకొని వాటిని ఫాలో అవుతూ మన వంతు రెస్పాన్సిబిలిటీని మనము ప్లే చేస్తే డెఫినెట్గా కొంత మేరకు మనము క్విక్గా మళ్ళీ బ్యాక్ వచ్చే అవకాశం ఉంది. ఎస్, సాధ్యమైనంత త్వరగా ఈ సంక్షోభం నుంచి బయటపడాలంటే చర్యలు కూడా అంతే పగడ్బందీగా ఉండాల్సిన అవసరం మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వెంకటరమణ గారు, US అలాగే చైనా మధ్య ట్రేడ్ వార్ ప్రారంభమైన క్షణం నుంచి కూడా ఆ ఉత్కంఠ కావచ్చు, ఆ సంక్షోభం పెరుగుతున్న పరిస్థితి మనం చూసాం. అప్పటి నుండి కూడా అనేక కంపెనీలు కావచ్చు, రకరకాల దేశాలు భారత్ వైపు చూస్తున్న పరిస్థితి కనిపించింది. డ్రీమ్ డెస్టినేషన్గా, నెక్స్ట్ ఆపర్చునిటీగా ఇండియాను చూసిన పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిరోజు చేస్తున్న ప్రకటనలు ఏవైతే ఉన్నాయో చైనాకు వ్యతిరేకంగా, అవి అగాధాన్ని మరింత పెంచుతున్నాయి రెండు దేశాల మధ్య. అది దేశానికి ఎట్లా ఆపర్చునిటీగా మారే అవకాశం కనిపిస్తుంది? ఇప్పుడు అమెరికా విధిస్తున్న ఆంక్షలు కావచ్చు, వారిద్దరి మధ్యలో కొనసాగుతున్న వైరం పెరుగుతున్న నేపథ్యం కావచ్చు, దేశానికి ఎట్లాంటి అవకాశంగా మారే అవకాశం కనిపిస్తుంది? ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పాత్ర కూడా ఎట్లా ఉండాల్సిన అవసరం ఉంది? ఈ నార్మల్గా ఈ బిజినెస్ పాలసీస్లో ఎలా ఉంటుందంటే, ఒక నేషన్స్ గెయిన్, వన్ నేషన్స్ లాస్ ఇస్ అనదర్స్ గెయిన్. ఇప్పుడు మీరు అన్నట్టు కొన్ని ఉద్యోగ అవకాశాలు, కొన్ని వ్యవస్థలు కూడా మారుతుండొచ్చు డిస్టెన్సెస్ నుంచి, అంటే ఒక కంట్రీ మంది ఇంకో చోట డిస్ప్లేస్ అవుతాయి. కానీ ఇవన్నింటికన్నా ముఖ్యమైందంటే ఇప్పుడున్న కంపెనీస్ కూడా వాళ్ళ స్కోప్ ఆఫ్ వర్క్ కూడా చేంజ్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు మనం ఎవ్రీ 2-3 years చూస్తే జియోగ్రఫికల్గా ఎక్కడైతే అడ్వాంటేజ్ ఉంటుందో అక్కడే పోతారు. ఇట్స్ కాల్డ్ థియరీ ఆఫ్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్. దీంట్లో ఏమవుతుందంటే, ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు చైనాలో మన వాళ్ళకి ఏదైనా డిసడ్వాంటేజ్ సిచ్యువేషన్లో ఉంటే దెన్ దే విల్ గో టు ద నియరెస్ట్ ప్రాఫిటబుల్ కంట్రీ. అండ్ మన దేశంలో ఉన్న ట్రెడిషనల్గా ఉన్న అడ్వాంటేజెస్ ఏంటంటే, ఒకటి మనం ఇంగ్లీష్లో బాగానే మన విద్యార్థులు మాట్లాడగలుగుతారు, కోడింగు, ఈ IT సైడ్ మనకున్న ఎక్స్పీరియన్స్. మూడవది డెమోక్రసీ. మన దగ్గర ఉన్న స్ట్రాంగ్ డెమోక్రటిక్ సిస్టమ్.
దీన్ని అమెరికా అనే దేశాన్ని అలాంటి దేశాలు చాలా వాల్యూ చేస్తాయి. ఓకే. సో ఇప్పుడున్న ఫ్యూచర్లో ఇప్పుడు రానున్న కాలంలో ఏమవుతుందంటే ఇండియా లాంటి దేశాల బాగా ఎంకరేజ్మెంట్ దొరుకుతుంది మనకు. దట్ ఈస్ వాట్ ఈస్ మెనీ అనలిస్ట్సే. అయితే ఈ సిచ్యువేషన్ మనం ఒక ఆంటర్ప్రెన్యూరియల్ అవుట్లుక్ లాగా, అంటే ఈవెన్ ప్రభుత్వాలు కూడా ఒక ఆంటర్ప్రెన్యూరియల్స్ లాగా ఆలోచిస్తే ఎలాంటి కంపెనీస్ను మనం ఎలాంటి ఆపర్చునిటీస్ని తీసుకురావచ్చు అనేది ఒకటి ఆలోచించవచ్చు. ఆల్రెడీ మనము దేశంలో అలాగే తెలంగాణలో కూడా స్టార్టప్ పాలసీ అనేది ఒకటి తీసుకొచ్చాం. దీంట్లో ఉత్సాహంగా ఉన్న విద్యార్థులను మనం క్యాంపస్ నుంచే పికప్ చేసుకొని వాళ్ళకి కొంచెం హ్యాండ్ హోల్డింగ్ ఇచ్చి కొన్ని కొత్త ఇన్నోవేషన్స్ తీసుకొచ్చామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కోవిడ్లో కూడా వచ్చే ఒక మెడికల్ ఇన్నోవేషన్స్ ఉంటాయి, కొన్ని హ్యాకథాన్స్ కండక్ట్ చేయొచ్చు. సో నా ఉద్దేశంలో ఏంటంటే ఇది ఒక ఆంటర్ప్రెన్యూరియల్ ఇరా. ఇప్పుడు దీంట్లో నాలెడ్జ్ విల్ బికమ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇది మన దగ్గర ఇవన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు ఆల్రెడీ మనకు తెలంగాణలో ఆ దిశగా మనం ఆలోచించాము, ఆల్రెడీ కొంచెం స్టెప్స్ పెట్టాం. ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్టైల్ పార్క్ అనుకోండి, ఎన్ఐఎంజీ అనుకోండి, మెడికల్ డివైజెస్లో. సో ఇలాంటి క్లస్టర్డ్ వే ఆఫ్ అప్రోచ్ ఉన్నప్పుడు మన దగ్గర ఉన్న విద్యార్థులు, మన దగ్గర ఉన్న శాస్త్రవేత్తలు కొద్దిగా వాళ్ళని ఒక టీమ్ లాగా చేసుకొని కొంచెం మనం సపోర్ట్ చేసుకుంటే ఇక్కడి నుంచి ఇన్నోవేషన్స్ వచ్చి గ్లోబల్లీ వీ కెన్ బికమ్ కాంపిటేటివ్. ఎందుకంటే ఇక్కడ మనకు అన్ని ఎసెన్షియల్ ఐటమ్స్ ఉన్నాయి. మనకు వాటర్ ఉంది, న్యాచురల్ సపోర్ట్ ఉంది, మనకు పెద్ద అర్త్క్వేక్స్ అలాంటివి ఏం లేవు. సో దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఫేజ్. సో ఎవ్రీ గవర్నమెంట్, ఎవ్రీబడి షుడ్ థింక్, అండ్ ఈవెన్ కంపెనీస్ కూడా ఆలోచిస్తున్నాయి. అండ్ ఈ మధ్య కాలంలో ఒక సర్వే చేసినప్పుడు ఏం తెలిసిందంటే తెలంగాణ చాలా ఒక ప్రిఫర్డ్ డెస్టినేషన్, చోజన్ డెస్టినేషన్ ఫర్ ఇండస్ట్రియల్. ఇది ఎందుకంటే మనం ఉన్న పాలసీస్, మనకున్న ఫ్లెక్సిబుల్ పాలసీస్ అండ్ వెరీ ట్రాన్స్పరెంట్ పాలసీస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా డీటెయిల్గా ఐపాస్ అలాంటివి పోతే అప్లై చేసుకున్న కొద్ది రోజులకు మనకు అప్రూవల్ రాకుంటే ఆటోమేటిక్ అప్రూవల్. సో ఇంత మనకు ఆపర్చునిటీ ఉందని చెప్పి చాలా కంపెనీస్ కానివ్వండి, చాలా వివిధ దేశాల నుంచి వచ్చే వాళ్ళు దే ఆర్ లుకింగ్ అట్ యాజ్ సాఫ్ట్ ల్యాండింగ్. అంటే ఈజీగా మనకి ఇక్కడ ఆపర్చునిటీస్ అవైలబుల్ ఉన్నాయి, దీంట్లో పెద్ద బాటిల్ నెక్స్ లేవని. సో ఇది మనం దీని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఒక సైడ్ రిసోర్స్ డెవలప్ చేసుకోవాలి, ఒక సైడ్ మనం ఆంటర్ప్రెన్యూరియల్ ఎబిలిటీస్ని ఇంకా వైడెన్ చేసుకోవాలి. మూడోది ఇండస్ట్రియల్ బేస్ను కూడా ఎంకరేజ్ చేసుకుంటే మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ బై సైడ్ అగ్రికల్చర్. అగ్రికల్చర్లో చూసుకుంటే ట్రెడిషనల్గా అగ్రికల్చర్ మనం ప్యాడీ ఇవి, ఇప్పుడు వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ వస్తున్నాయి. మనం తినే ఆహారంలో ప్యాకేజింగ్, ఇండియాలో ఉన్న పెద్ద అడ్వాంటేజ్ మనకున్న మ్యాన్ పవర్. సో వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ క్రియేట్ చేయొచ్చు, అగ్రి ప్రాసెసింగ్ ఇండస్ట్రీ స్టార్ట్ చేయొచ్చు. ఇలాంటివి ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయని నా ఉద్దేశం. ఎస్ సత్య గారు, మనం చూస్తే ఇప్పుడు కొత్త ఆపర్చునిటీస్ కూడా ఎమర్జ్ అవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ పైన వ్యాక్సిన్ తయారు చేసే కంపెనీలు 6 కంపెనీలు ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ 3 కంపెనీలు మన హైదరాబాద్లో ఉన్న పరిస్థితి. అంటే ఆ దిశగా పరిశోధనలు కావచ్చు, రీసెర్చ్ దిశగా కూడా పెద్ద ఎత్తున అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ప్రధానంగా యూత్ ఎలా సిద్ధం కావాల్సిన అవసరం ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే మనలో ఎక్కువ మంది ఐటీకి వెళ్దామని చూస్తున్నారు. సో ఫస్ట్ ఏంటంటే కనుక ఐటీ, ఎస్ ఓకే, ఐటీలో ఆపర్చునిటీస్ బాగున్నాయి. సెకండ్ వచ్చేప్పటికి బయోటెక్లో కూడా మనకు చాలా ఇంపార్టెన్స్ ఉంది ఇక్కడ. సో అది చూసుకునే కనుక కేటీఆర్ కూడా మనకి ఇక్కడ బయోటెక్ పార్క్ కూడా పెట్టారు వరంగల్ దగ్గర. వీ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ వెరీ బిగ్ ఐటీ బయోటెక్ పార్క్. సో చూసుకుంటే కనుక భారత్ బయోటెక్ ఆల్రెడీ ఇనిషియేట్ చేసుకుంది. ఇప్పుడు వ్యాక్సిన్ కూడా ఆల్మోస్ట్ వాళ్ళు రెడీ చేస్తున్నారు, ఒక ఫ్యూ మంత్స్లో రెడీ కావచ్చు. సో ఓన్లీ ఐటీనే కాకుండా వేరే సెక్టర్స్ కూడా చాలా ఉన్నాయి మనకి. సో దాంట్లో కూడా మనం వాటి ఫోకస్ చేస్తే కనుక సో నెక్స్ట్ ఇప్పుడు ఏవైతే మనకి ఆపర్చునిటీస్ ఉన్నాయో అవి కూడా మనకు గడపడానికి ఈజీగా ఉంటుంది. ఎస్ వెంకట్ గారు, మనం చూసాం ఇప్పటికే హైదరాబాద్లో ఈ కరోనాకు సంబంధించిన ఇష్యూ వచ్చినప్పటి నుంచి కూడా అనేక రకాల స్టార్టప్ కంపెనీలు ఆ దిశగా కూడా కొన్ని ఇన్నోవేషన్స్ క్రియేట్ చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. అంటే దానికి సంబంధించిన మాస్కుల తయారీకి సంబంధించి కావచ్చు, లేకపోతే ఆ ల్యాబ్ వైరాలజీకి సంబంధించిన ల్యాబ్లు కావచ్చు, రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. పీపీఈ కిట్లు చేయడానికి కూడా కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. ఈ కొత్తగా వస్తున్న ఈ ఆవిష్కరణలు కావచ్చు, కొత్తగా వస్తున్న అంశాలు కావచ్చు, ఇవి ఎట్లా దోహదపడే అవకాశం కనిపిస్తుంది? ఆ దిశగా ఎట్లాంటి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది? అదే అండి, ఇప్పుడు ఇక్కడ మన హైదరాబాద్ తీసుకుంటే ముఖ్యంగా ఇండియాలో ఈజ్ ఆఫ్ బిజినెస్ సార్ చెప్పినట్టుగా ఎన్నో పాలసీస్ ద్వారా ఈరోజు ఎన్నో ఇండస్ట్రీస్ రావడము, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎడ్యుకేషన్, ఇట్లా కాస్మోసిటీ, లైఫ్ స్టైల్, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్. అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ లివింగ్ ప్లేస్ ఈజ్ హైదరాబాద్. దానివలన ఇక్కడ మనకి యువతకి ఎంతో ఎంకరేజింగ్గా ఉంది ఒకటి. సో ఇప్పుడు మనం రీసెంట్గా చూసుకుంటే టీవర్క్స్, మన తెలంగాణ గవర్నమెంట్ నుంచి టీవర్క్స్ ద్వారా ఒక ఈ కోవిడ్-19 ఎక్స్క్లూజివ్గా వాళ్ళు ఒక క్రియేట్ చేయడం జరిగింది. సెన్సార్ బేస్డ్ వెంటిలేటర్ వెంటిలేషన్. సో ఇట్లా ఇన్నోవేషన్, క్రియేటివ్నెస్ అనేది చాలా ఉంది మన ఇక్కడ, మన సౌత్లో కానీ మన తెలంగాణలో కానీ. సో అదే దిశగా మేమేం చేసామంటే తెలంగాణ ఐటీ నుంచి
స్కూల్స్ అంటే మేము గ్రాస్ రూట్స్లోకి వెళ్ళిపోయాం. అంటే స్కూలింగ్ నుంచే కోడింగ్ చేయడం అనేది ఇండియాలో అనేది తెలిసి ప్రపంచంలో ఎవరు చేయలేదు. ఓకే. వీ వుడ్ బి ద ఫస్ట్ ఆర్గనైజేషన్ టు డూ దాట్. అంటే 8th, 9th, 10th స్టాండర్డ్ స్కూల్స్లే గవర్నమెంట్ సార్ కూడా ఉన్నారు ఆ ప్రోగ్రాంలో. సో మేము కోడింగ్ నేర్పించినాం స్కూల్స్కి. అంటే అందరు కూడా ఆశ్చర్యపోయాడు, గవర్నమెంట్ స్కూల్స్లో కోడింగ్ ఏంటి. కానీ మేమేం చెప్తున్నామంటే వాళ్ళకి ఇప్పుడు నుంచే అవగాహన ఇస్తే రేపు వచ్చే వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ కెరియర్, వాళ్ళకు ఒక పర్సెప్షన్ అనేది చేంజ్ అయిపోతుంది. అంటే మేము ఒక టైర్ 2 సిటీలో ఉన్నాము, ఒక టౌన్లో ఉన్నాము, ఒక గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాము. కానీ అందరూ కూడా ఇక్కడ ఐటీ వైపు ముప్పి చూసే ఒక ఆంక్ష ఉంటుంది, అందరికీ ఒక ఆశ ఉంటుంది. సో ఆశని మేమేం చేస్తున్నామంటే దాన్ని ఇంకొక లైట్ ఇచ్చేసి వాళ్ళకు ఒక రోడ్ మ్యాప్ వేసి, సో కోడింగ్ అనేది కూడా మేము గ్రాస్ రూట్ తీసుకెళ్ళి డిజిటల్ యాత్ర అనేది మేము చేసినాం ఎన్నో డిస్ట్రిక్ట్స్లో. సో మేము కూడా అందరికీ అదే చెప్తున్నాం, ఐటీ వైపే చూడకుండా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అగ్రికల్చర్ వర్టికల్లో, ఫార్మా వర్టికల్లో, ఆటోమేషన్లో, ఈరోజు సైబర్ సెక్యూరిటీ, ఎన్నో రంగాలలో మీకు ఆపర్చునిటీస్ ఉంది. నాట్ ఓన్లీ ఐటీ సెక్టర్ ఒక్కటే కాదు, ఎంతో విస్తారంగా ఈరోజు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇయర్ ఆఫ్ అని 2021 డిక్లేర్ చేసుకున్నాం మన తెలంగాణ గవర్నమెంట్. సో అదే దిశగా చూసుకుంటే TSIP ద్వారా మనకు ఎన్నో కంపెనీస్ ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు హైదరాబాద్లో మొబైల్ తయారవుతున్నది, ఒకప్పుడు మనం చైనా నుంచి రావాల్సింది. సో వచ్చే రోజుల్లో మనం రాష్ట్రంగా చూసుకుంటే, దేశంగా చూసుకుంటే కూడా మన యువతకి ఎంతో ఎంప్లాయ్మెంట్ ఇక్కడ కలుగుతుంది అనేది మేము భాషిస్తున్నాము, దాన్ని మేము స్వాగతిస్తున్నాం. జనిత రెడ్డి గారు, ప్రధానంగా మనం చూసుకుంటే ఇప్పుడు తీసుకుంటున్న ఈ నిర్ణయం అనేది టెంపరీ మెజర్గా చెప్తున్నారు, టెంపరీలీ సస్పెండెడ్ ఇమిగ్రేషన్ అంటున్నారు. కానీ ఇది ఫైనల్గా వచ్చే ఆర్డర్ ఏదైతే ఉంటుందో, ఫైనల్గా వచ్చే డెసిషన్ నేపథ్యంలో దాంట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుందా? ఏ రంగాలకు సంబంధించిన దానిపై దీని ఆంక్షలు కఠినంగా ఉండబోతున్నాయి, ఎవరికి వెసులుబాటు ఉండబోతుంది అనేది ఎప్పుడు తెలిసే అవకాశం ఉంటుంది? మనకి అంటే న్యూస్ ప్రకారం అయితే అట్లీస్ట్ ట్యూస్డే ఆఫ్ అమెరికన్ టైంలో సైన్ చేసే అవకాశం ఉంది అని చెప్తున్నారు. బట్ అది ఎంతవరకు ట్రూత్ మనకు తెలియదు. అంటే ఆథరైజ్డ్ సోర్సెస్ ద్వారా తెలిసింది అవుట్లెట్స్కి. బట్ డెఫినెట్గా మనకి ఒకసారి ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సైన్ అయిన తర్వాత వన్స్ ఇట్ ఈస్ మేడ్ పబ్లిక్, డెఫినెట్లీ మనకు తెలుస్తుంది దాంట్లో ఏ వేటిని కేటగరైజ్ చేశారు, ఏంటి, ఎవరికి ఎంట్రీ ఉంటుంది, ఎవరికి లేదు, ఏంటి, ఇక్కడ ఉన్న వాళ్ళకి అప్లికబుల్ అవుతుందా, ఇప్పుడు వచ్చే వాళ్ళకి అప్లికబుల్ అవుతుందా, ఇంకా ఇలాంటి మోర్ డీటెయిల్స్ మనకి ఒకసారి అది సైన్ చేసిన తర్వాత మనకు తెలుస్తుంది. ఎస్, జనిత రెడ్డి గారు, ప్రధానంగా తాత్కాలికంగా దీన్ని షట్ డౌన్ చేసినా, బయట విదేశీయులకు సంబంధించిన రాకపై ఆంక్షలు విధించినా, ఇప్పటికిప్పుడు ఆ స్కిల్డ్ వర్క్ ఫోర్స్ ఏదైతే ఉందో అది అమెరికాలో లభించే అవకాశం ఉంటుందా? ఆ రిక్వైర్మెంట్ను పూర్తి చేసే సత్తా కానీ, సామర్థ్యం కానీ, అక్కడ ఆ రిసోర్సెస్ కానీ, ఆ స్కిల్డ్ వర్క్ ఫోర్స్ కానీ ఉందా? ఆల్వేస్ స్కిల్డ్ వర్క్ ఫోర్స్కి షార్టేజే అండి, మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా. బట్ డెఫినెట్గా ఆ షార్టేజ్ క్రియేట్ అయినప్పుడు సర్టెన్ ఎవెన్యూస్ ఓపెన్ అప్ చేస్తారు. మేబీ ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ని వాళ్ళు అమెండ్ చేసే అవకాశం కూడా ఉంటుంది ఒకవేళ అలాంటి షార్టేజ్ ఉన్నప్పుడు. ఎందుకంటే ఆ కంట్రీ బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ దట్ కంట్రీ పీపుల్ తీసుకుంటున్న డెసిషన్ కాబట్టి ఒకవేళ అలాంటి షార్టేజ్ ఉంటే దాన్ని అమెండ్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. ఎస్, అమెరికాలో ఉన్న భారతీయులు, తెలుగు వాళ్ళు ప్రస్తుతం ఏం ఆలోచిస్తున్నారు? ఇక్కడ ఉన్న వాళ్ళైతే కొంత ఆందోళనతో ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది, కానీ అక్కడ ఉన్న వాళ్ళలో ఎలాంటి ఆలోచన కనిపిస్తుంది? భరోసా ఉందా, లేక అక్కడ కూడా ఆందోళన ఉందా? ఆందోళన అంటే లే ఆఫ్స్ జరుగుతున్నాయండి, ఎకానమీ బాగా ఇంపాక్ట్ అయింది, కొంతమందిని ఫర్లో చేస్తున్నారు, కొంత ఆందోళనగానే ఉన్నారు. బట్ అంటే దీనివల్ల ఎక్కువగా ప్యానిక్ అవ్వాల్సిన సిచ్యువేషన్ ఏమీ లేదు. కొంత టైం పడుతుంది మళ్ళీ మనకి ఆ ఎకానమీ నార్మల్సీకి రావడం కానీ, ఆ జాబ్ క్రియేషన్ కానీ, ఇవన్నీ. బట్ డెఫినెట్గా H1B మీద ఉన్న వాళ్ళకి కొంత ప్రెషర్ ఉంటుంది, ఎందుకంటే ఆ స్టేటస్ మెయింటెనెన్స్ కానీ, ఆ జాబ్ కంటిన్యూయేషన్ కానీ ఉంటుంది కాబట్టి కొంత వాళ్ళు ప్రెషర్లో ఉంటున్నారు. సో బట్ ఎకానమీ ఇంపాక్ట్ అంటే నాట్ ఓన్లీ ద యునైటెడ్ స్టేట్స్, వరల్డ్ వైడ్గా అయింది, ఆ రిపుల్ ఎఫెక్ట్ ఎవ్రీవేర్ ఉంది, అన్ని ఇండస్ట్రీస్ మీద ఉంది కాబట్టి కొంత టైం పడుతుంది. బట్ డెఫినెట్గా కొంత ఆందోళన పడుతున్నారు. కానీ అంటే ఉన్న సిచ్యువేషన్స్లో అట్లీస్ట్ అంటే ఆ వైరస్ అనేది ఏ బిగ్గర్ రోల్ ప్లే చేస్తుంది. సో దానికి ఏంటి అంటే మనము ఫస్ట్ సేఫ్గా ఉండడము వెరీ ఇంపార్టెంట్. సో మన వంతు మనం కాంట్రిబ్యూట్ చేస్తూ దాన్ని ఎక్కువగా స్ప్రెడ్ చేయకుండా ఆ సేఫ్ జోన్స్లో
డైరెక్షన్స్ ఫాలో అవుతూ ఉంటే దెన్ మనము క్విక్గా మళ్ళీ బ్యాక్ వచ్చే అవకాశం ఉంది. ఇండియాలో ఉన్న పేరెంట్స్కి అయితే ఎక్కువగా వర్రీ అవ్వాల్సిన పని లేదు. క్లాసెస్ వర్చువల్ క్లాసెస్ జరుగుతున్నాయి, స్టూడెంట్స్ వర్చువల్ క్లాసెస్ అటెండ్ అవుతూ ఉన్నారు. సో వాళ్ళు సేఫ్ జోన్లోనే ఉన్నారు. స్టిల్ క్లాసెస్ ఆర్ ఆన్ గోయింగ్. ఎస్ వెంకటరమణ గారు, మనం చూస్తే ఇది గ్లోబల్ ఫినామినా, దీని ఇంపాక్ట్ ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో ఉండే అవకాశం ఉంది. కానీ మన దగ్గర మనం చూసుకుంటే మన రాష్ట్రంలో కేవలం 5 ఏళ్ల కాలంలోనే రకరకాల నిర్ణయాలతో ఇంటర్నేషనల్ ఎంఎన్సీ కంపెనీలను కూడా ఇక్కడికి ఆకర్షించిన పరిస్థితి, వారి కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసిన సందర్భం, ఆ వర్క్ కల్చర్ను కూడా క్రియేట్ చేశారు. ఇక్కడ ఉన్న డైనమిక్ లీడర్షిప్ ఏదైతే ఉందో ఇలాంటి క్రైసిస్ను అధిగమించడానికి ఎట్లా దోహదపడే అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటుగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం కూడా కీలకం కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఎట్లాంటి ఆలోచన చేయాల్సిన అవసరం ఉందంటారు? ప్రతి క్రైసిస్లో 2-3 దాని బ్యాక్లాష్ ఉంటాయి. ఒకటి మేజర్గా ఎకనామిక్ బ్యాక్లాష్ ఉంటుంది, కోర్స్ ఎమోషనల్ బ్యాక్లాష్ అంటారు. ఈ రెండింటిని కూడా ఈ మధ్య ఐఏలో ఒక 3 పిల్లర్స్ రిలీజ్ చేసింది. ఫస్ట్ ప్రొటెక్టింగ్ వర్క్ ఫోర్స్ అండ్ పీపుల్, ఓకే, రెండవది స్టిమ్యులేటింగ్ ఎకానమీ, ఓకే, మరి మూడవది సపోర్టింగ్ జాబ్స్, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కోవిడ్ వచ్చిన మొదటి రోజు నుంచి కూడా ఏ వ్యక్తి కూడా భోజనం లేకుండా, అంటే ఆహారం లేకుండా ఉండకూడదు, మన అందరినీ ప్రొటెక్ట్ చేయాలి. ఎస్పెషల్లీ మైగ్రెంట్ లేబర్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ తెలంగాణ. అంటే ఒక హ్యూమనిస్టిక్ యాటిట్యూడ్తో, ఒక చాలా బెనవలెంట్ యాటిట్యూడ్తో మనం దీన్ని టేకప్ చేశాం. రెండవది, ఒక ఎకానమీ అనేది రెవప్ అవుతుంది తర్వాత, మనం దాన్ని స్టిమ్యులేట్ చేసుకోవచ్చు. కానీ ఒక బేసిక్ ఎకనామీ, ఒక ఫ్యామిలీ స్ట్రక్చర్ కానివ్వండి, ఒక సొసైటల్ కాన్ఫిడెన్స్ రాకుంటే అది చాలా ఎఫెక్ట్ అవుతుంది. అంటే దెర్ ఈజ్ ఏ కంపారిజన్ అనమాట. అంటే ఎకానమీ దెబ్బతింటుంది ఎలా, కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కరెక్ట్ సందేశం ఇచ్చారు. మనిషి ప్రాణాలు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న దీంట్లో కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్, వారు కానివ్వండి, మన గౌరవ మంత్రులు కానివ్వండి, ప్రజల మధ్యన పోయి మీకేం కాదు, ప్రభుత్వం మీ దగ్గరికి వస్తుంది, ఇది చాలా సిచ్యువేషన్స్లో డిస్కస్ చేస్తున్నారు. అంటే ఒక పాండమిక్ను ఎలా ఫేస్ చేయాలనేది ఆల్రెడీ ఇంత సైంటిఫిక్గా, ఇంత సస్టైన్డ్గా చేస్తున్నాం. మనము పౌరులు, జనరల్ పౌరులకు కానివ్వండి, స్టేక్ హోల్డర్స్గా మన బాధ్యత ఏంటంటే లీడర్షిప్ను మనం ఈ క్రుషియల్ టైంలో మనం వారి ఆదేశాలను పాటించడం. రెండోది, మన వంతు మనం ఏమైనా చేయగలిగితే, అంటే మనం ముఖ్యమంత్రి గారు రిలీఫ్ ఫండ్ కానివ్వండి, మన ఈ మధ్య చూస్తున్నాం చిన్న చిన్న పిల్లలు కూడా వాళ్ళ కిడ్నీ బ్యాంక్ తీసుకొచ్చి ఇస్తున్నారు. అంటే మన లీడర్షిప్ మీద ఎంత కాన్ఫిడెన్స్ ఉందంటే, ఏంటంటే మనం ఈ ప్రాబ్లం నుంచి బయటకు వస్తాము అండ్ సక్సెస్ఫుల్గా వస్తాము అని, అండ్ చాలా డిసిప్లిన్గా ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం. లాక్డౌన్ అనేది చాలా, అండ్ సర్వేలో కూడా ప్రజలందరూ 99% లాక్డౌన్ కంటిన్యూ చేయాలన్నారు. అంటే దట్ ఓన్లీ షోస్ దట్ అవర్ కమిట్మెంట్ అండ్ బిలీఫ్ ఇన్ ద లీడర్షిప్. దట్ ఐఎమ్ రియల్లీ సర్ప్రైజ్డ్. సత్య గారు, మనం చూస్తే ఒక క్రైసిస్ రాగానే దానికి సంబంధించిన ఇంపాక్ట్ అనేది ఎంప్లాయ్మెంట్ మీద పడుతుంది. లే ఆఫ్స్ కానీ, ఆ ఎంప్లాయీస్ని తీసేయడం కానీ, ఇలాంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి పరిస్థితి మనం ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నాం. కానీ మన దగ్గర ఇలాంటి ప్రయత్నం జరుగుతున్న నేపథ్యంలోనే మంత్రి కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, లేఖ రాశారు, ఎవరిని కూడా తీసేయాల్సిన పరిస్థితి ఉండకూడదు, తీసేస్తే మాత్రం సహించే పరిస్థితి ఉండదని చెప్పేసి. ఇలాంటి నిర్ణయాల నేపథ్యంలో ఎట్లాంటి కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది ఐటీ సెక్టర్? ఫస్ట్ ఒకటేనండి, ఇప్పుడు లేయర్స్ అని ఎందుకు చేస్తారంటే కనుక సింపుల్ థింగ్, ప్రాజెక్టులు ఎవరికి ఎక్కడికి పోలేదు, సో అన్నీ ఉన్నాయి. జస్ట్ టెంపరీ లాక్డౌన్ కాబట్టి ఇది ఏమవుతుందంటే కనుక వర్కింగ్ క్యాపిటల్ ఎక్కువ అవుతుంది కంపెనీస్ కూడా. సో వీళ్ళు ఏం చేస్తారంటే వర్కింగ్ క్యాపిటల్ తగ్గించుకుందాం అని చెప్పేసి లే ఆఫ్ చేస్తున్నారు. వన్స్ ఈ లాక్డౌన్ మళ్ళీ ఒకసారి మనం లిఫ్ట్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ అవే ప్రాజెక్ట్స్ ఉంటాయి, అదే ఎంప్లాయీస్ మళ్ళీ రిక్వైర్మెంట్ కూడా ఉంటుంది. సో ఏవైతే ఈ లే ఆఫ్స్ ఉన్నాయో టెంపరీ. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే కనుక ఆల్రెడీ మనకి కేటీఆర్ గారు చెప్పారు, తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇంకో డెసిషన్ తీసుకుంది. మొన్నే చూసుకుంటే కనుక ఎఫ్డీఏ పాలసీ చేంజ్ చేసింది. సో ఎఫ్డీఏ పాలసీ చేంజ్ చేయడం వల్ల మనకి ఏమైందంటే కనుక మెయిన్ యాక్చువల్గా ఇప్పుడు ఏవైతే ఈ హాలిస్టిక్ టేక్ ఓవర్స్ ఉంటాయో, అంటే వేరే కంట్రీ వాళ్ళు మన కంట్రీలో ఇన్వెస్ట్మెంట్ చేసి మన కంపెనీస్ టేక్ ఓవర్ చేయాలనుకుంటాయో వాటికి ఇప్పుడు అది ఆస్కారం లేకుండా పోయింది. సో మెయిన్ మనకి యాక్చువల్ చూసుకుంటే కనుక మనకి శుభపరిణామం అని చెప్పుకోవాలి. సో దానివల్ల ఏంటంటే కనుక మనకి ఈ లే ఆఫ్స్ యాక్చువల్లీ టెంపరీ ఉన్నాయి, జస్ట్ కొంచెం మనకి ఇప్పుడు ఏంటంటే కనుక ఇది టెస్టింగ్ పీరియడ్ అనుకోవాలి అంతే. కొంచెం ఒక 2-3 months మనం వెయిట్ చేస్తే కనుక సో ఇవన్నీ కూడా తగ్గిపోతాయి, మళ్ళీ రొటీన్ లైఫ్లోకి వెళ్ళిపోతాం మనం అయితే కనుక. రైట్ వెంకట్ గారు, మన దగ్గర ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో అంటే కంపారిజన్లో చూసుకుంటే ఏ దేశంలో కానీ ఏ రాష్ట్రంలో కూడా ఇంత భారీ స్థాయిలో ఇంటర్నేషనల్ కనెక్టివిటీ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, వరల్డ్ క్లాస్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న పరిస్థితి, ఇవన్నీ కూడా పూర్తిగా సిద్ధంగా ఉన్న సందర్భం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. తాత్కాలికంగా వచ్చిన ఈ క్రైసిస్ ఉన్నప్పటికీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, పాలసీ మేకింగ్లో మనకున్న అడ్వాంటేజ్ ఏదైతే ఉందో అది మనకు ఓవరాల్గా క్రైసిస్ నుంచి బయటపడడానికి ఎట్లా దోహదపడే అవకాశం ఉంది? వెరీ
క్వశ్చన్ అండి. ఇప్పుడు అదే ఆపర్చునిటీ, ఇప్పుడు సార్ అన్నట్టుగా మీరు అన్నట్టు ఇప్పుడు దిస్ ఇస్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ. సో మన రాష్ట్రానికి అన్ని రకాలుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంకొకటి మనది డెక్కల్ ప్లూటో అంటారు ఇండియా జాగ్రఫికల్గా చూసుకుంటే, మనకి ఏ ఫ్లడ్ ఎఫెక్ట్ ఉండదు, మనకి ఏ ఎర్త్క్వేక్ ఎఫెక్ట్ లేదు. మన హైదరాబాద్ ఇస్ ద డెక్కన్ ప్లూటో. అందుకే మన నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ మీరు తీసుకుంటే మన హైదరాబాద్లోనే ఉన్నాయి. ఎనీ నేషనల్ ఇన్స్టిట్యూషన్ మీరు తీసుకోండి, మన రీసెర్చ్ సెంటర్ తీసుకోండి, మీకు జాగ్రఫికల్ తీసుకోండి. సో అందుకని గ్లోబల్గా అన్ని కంపెనీస్ కూడా ఇండియా వైపు చూస్తే హైదరాబాదే చూస్తారు. బికాస్ ఆఫ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్, ద లైఫ్ స్టైల్, ద కాస్మో లైఫ్, ద లాంగ్వేజ్ అండ్ ద కాస్ట్ ఆఫ్ లివింగ్. ఇంకోటి టీఎస్ ఐపాస్ అని మన ముఖ్యమంత్రి గారు పాలసీ మేకింగ్ లో కూడా ఇండియాలో కూడా ఎవరు చేయలేదు. అంటే 15 days లో మీరు ఇండస్ట్రీ కావాలంటే మీరు అప్లై చేయగానే మీకు ఒకవేళ రెస్పాన్స్ చేయకపోతే మీకు అప్రూవ్ అయినట్టే. సో అట్లాగే మనకి ఇక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి మన ఎకనామీ మనకు గ్రోత్ అవుతుంది, ఎంప్లాయ్మెంట్ గ్రోత్ అవుతుంది, అండ్ వీ విల్ బీ డెఫినెట్లీ కమ్ అవుట్ ఆఫ్ దిస్ సిచ్యువేషన్. సో వీ ఆల్ ఆర్ పాజిటివ్, డెఫినెట్గా మనం ఓవర్కమ్ అవుతాము అండ్ విల్ బీ బౌన్స్ బ్యాక్ టు ద సిచ్యువేషన్. ఎస్, డెఫినెట్లీ బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశాలు ఉన్నాయనే విశ్వాసం ఉంది. జనతా రెడ్డి గారు, చివరిగా ముగించే ముందు ఫైనల్ కామెంట్స్. ఇప్పుడు నెలకొన్న ఈ క్రైసిస్ ఏదైతే ఉందో, ఈ క్రైసిస్ ఎన్ని నెలల పాటు కొనసాగే అవకాశం ఉంది? నెలల పాటు కొనసాగుతుందా? యుఎస్ మొత్తానికి దీని నుంచి రివైవ్ కావడానికి ఎంత సమయం పట్టే అవకాశం ఉందని మీరు అంచనా వేస్తున్నారు? విల్ ఇట్ టేక్ మంత్స్ ఆర్ ఇయర్స్? ఇయర్స్ పట్టకపోవచ్చు అండి, కొన్ని మంత్స్ పట్టొచ్చు. బట్ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే న్యూయార్క్ ఇంకా అదే అంటే తగ్గుముఖం పట్టాయి మనకి డెత్స్. సో ఇది ఉన్న ప్రకారంలో కొన్ని ప్రొటెస్ట్ కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు మిషిగన్లో తీసుకుంటే మళ్ళీ రీఓపెన్ చేయాలి అని చెప్పేసి పార్ట్స్ ఆఫ్ ఫ్లోరిడా ఓపెన్ చేశారు. అండ్ దెన్ జార్జియా స్టేట్ గవర్నర్ కూడా థింకింగ్ అబౌట్ ఓపెనింగ్ పార్ట్స్ ఆఫ్ ద స్టేట్. సో ఇట్లా ఏంటి అని అంటే ఎవరు మళ్ళీ రీఓపెన్ అప్ చేయడం వల్ల అది మొత్తం తగ్గుముఖం పట్టకుండా రీఓపెన్ చేయడం వల్ల ఇంకా ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి. బట్ అన్ని స్టేట్స్ ఒకేలాగా ఉండి, ఇప్పుడు మనం ఇండియాని చూసుకున్నట్టయితే అన్ని స్టేట్స్ ఎట్ ఏ టైం అంతా లాక్డౌన్ అయింది కాబట్టి అండర్ కంట్రోల్లో ఉంది. సో ఇక్కడ ఒక్కొక్క స్టేట్ ఒక్కొక్క మెజర్స్ తీసుకోవడము. సో మేజర్గా మోస్ట్ ఆఫ్ ద స్టేట్స్ లాక్డౌన్కి సపోర్ట్ చేయడం వల్ల అంటే కొన్ని స్టేట్స్లో నార్మల్గా ఉంది. బట్ నార్మల్సీకి రావడానికి కొంత టైం పడుతుంది. బట్ అట్లీస్ట్ అంటే బయటకు పోయి వర్క్ చేసి నార్మల్ థింగ్స్ చేయడానికి ఒక ఫ్యూ మంత్స్ పట్టొచ్చండి. బట్ అది స్టేట్ టు స్టేట్ డిపెండ్ అవుతుంది. అంటే ఇప్పుడు అమెరికా అనేది చాలా పెద్ద దేశం కదా. సో ఒక్కొక్క స్టేట్ వాళ్ళకున్న సిచ్యువేషన్స్ని బట్టి దే ఆర్ మేకింగ్ దోస్ డెసిషన్స్. ఎస్, అమెరికా ఎకానమీ రివైవ్ కావడం అనేది అత్యంత కీలకం. అమెరికా ప్రస్తుతం ఉన్న సంక్షోభ పరిస్థితిలో అమెరికా అధ్యక్షుడు చాలా కీలకమైన నిర్ణయం తీసుకున్నాడు. విదేశీయుల రాకపై ఆంక్షలు విధించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇది తాత్కాలికమే కాబట్టి ఈ తాత్కాలికమైన ఈ సంక్షోభం నుంచి అమెరికా గట్టెక్కుతుందన్న విశ్వాసాన్ని జనతా రెడ్డి గారు వ్యక్తం చేస్తున్నారు. సంవత్సరాలు పట్టకపోవచ్చు, కేవలం కొన్ని నెలల్లో ఈ సంక్షోభం నుంచి గట్టెక్కిన తర్వాత తప్పకుండా ఇమిగ్రేషన్ల విషయంలో కూడా ఇంకా వెసులుబాటు ఉండే అవకాశం ఉంటుందో లేదో అనేది మనం చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇది ప్రస్తుతం నెలకొన్న సంక్షోభ నేపథ్యంలో తీసుకున్న నిర్ణయమా లేక రాజకీయ కోణంలో తీసుకున్న నిర్ణయం అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం కనిపిస్తుంది. మొత్తం మీద సంక్షోభం అనేక రకాల సవాళ్లు విసురుతున్నా కానీ ఈ సవాళ్ళ నేపథ్యంలో కూడా అవకాశాలు కనిపిస్తున్నాయి. మన దేశంలో ఉన్న స్కిల్డ్ వర్క్ ఫోర్స్ కావచ్చు, మ్యాన్ పవర్ అయితే ఉందో తప్పకుండా వీటిని అవకాశంగా మలుచుకునే సందర్భం అయితే కనిపిస్తుంది. కానీ తప్పకుండా దానికి ఒక ప్రిపేర్డ్నెస్, పాలసీ మేకింగ్లో తప్పకుండా ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్తే తప్పకుండా మనం దీన్ని ఒక అవకాశంగా మలుచుకునే సూచనలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు. అలాగే యూఎస్ నుంచి ప్రత్యేకంగా లైవ్లో పాల్గొన్న జనతా రెడ్డి గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. ఇది ఈ అంశంపై ప్రత్యేకమైన డిస్కషన్.